గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇదిగో ఉమా వచ్చింది, వింటాను. అయితే భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 21వ శ్లోకం, వేదా వినాశినం నిత్యం ఏనమజమవ్యయం కథం సపురుషః పార్థ కం ఘాతయంతి హంతికం అనే శ్లోకం ఉంది. దీని మీద చర్చ నడుస్తోంది. ఒక అంశం చెప్పాము, ప్రస్తావించి ఊరికి అట్లా పేరెత్తి ముందుకెళ్దాం. అజ్ఞానికే కర్మలున్నాయి, జ్ఞానికి లేదు అని అన్నాడు సిద్ధాంతి. దానికి పూర్వపక్షి ఆక్షేపం చేస్తూ, అదేమిటి, అజ్ఞానికే కర్మలు ఉపదేశించబడినాయి అని ఎందుకంటున్నారు? ఎందుకంటే జ్ఞానం కూడా అజ్ఞానికే కదా బోధించేది. జ్ఞానికి అజ్ఞానం కూడా అజ్ఞానికే, కర్మ కానీ జ్ఞానం కానీ రెండు కూడా అజ్ఞానికే బోధిస్తాం. జ్ఞానికి రెండూ లేవు, కర్మ లేదు జ్ఞానం లేదు, అజ్ఞానికే రెండు, ఇట్లా అంటాడు పూర్వపక్షి. అట్లా కాదు, తేడా ఉన్నది. సిద్ధాంతి దానికి జవాబిస్తూ అంటాడు, కొంచెం తేడా ఉంది. మైక్ పనిచేస్తుంది కదా, కొంచెం తేడా ఉంది. శాస్త్రవాక్యం విన్న తర్వాత, ఈ కర్మ చెయ్యు అని ఆజ్ఞ విన్న తర్వాత నేను కర్త అనే భావం అట్లాగే ఉంటుంది. ఎందుకంటే ఈ కర్మ చెయ్యు, చేస్తే నీకు ఈ ఫలం వస్తుంది, ఈ పుణ్యకర్మ చేస్తే నీకు స్వర్గం వస్తుంది అని చెప్పిన మాట వింటే తాను కర్త అట్లాగే ఉంటాడు. కర్మ చెయ్యవలసిన అవసరం ఉంటుంది. ఇంకా ఇంత మాత్రం తెలుసుకోవటం చేత జీవితంలో ఏ మార్పు రాదు. ఈ జ్ఞానంతో ఇంకా చెయ్యవలసిన కర్మ అట్లాగే ఉంటుంది. కానీ వేదాంత జ్ఞాన బోధలో ఒక్కసారి నువ్వు బ్రహ్మ అని తెలియజెప్పితే తెలుసుకున్న వాడికి నేను కర్తభోక్త అనే భావమే మిగలదు గనక ఇంకా చెయ్యటానికి ఏమీ మిగలదు. సుషుప్తి స్వరూపం తాను, జాగ్రత్త వ్యక్తిత్వం తనకు లేదు. అంటే జాగ్రత్త అవస్థే లేదు. ఎక్కడికి పోతుంది అంటే పోవటం లేదు, రావటం లేదు. జాగ్రత్త అవస్థ అనేది ఒకటి అట్లా స్థిరంగా ఉన్నది కాదు, ఊరికే అనిపిస్తున్నది అంతే. మిథ్య అంతే. మిథ్య అంటే అనిపిస్తున్నదే కానీ ఉన్నట్టిది కాదు. ఉన్నట్టిది కాదు. అక్కడ ఉండి తొలగిపోతుంది అని కాదు, అక్కడ ఎక్కడా లేదది, ఊరికే అనిపిస్తుంది అంతే. అనిపించేది ఒక మనస్సు యొక్క వృత్తి. అది నేను, అది తప్పు. నా స్వరూపంలో నేను సుషుప్తి ఎట్లా ఉందో అట్లా నేను ఎప్పుడూ అట్లాగే ఉన్నాను. సుషుప్తిని వదిలి ఇంకొక చోటికి వెళ్ళలేదు. నేను అక్కడే ఉన్నాను అని తెలుసుకుంటే నేను అదే ఉన్నాను, ఎప్పటికీ ఉన్నాను, అదే సహజ సిద్ధంగా ఉన్నానంతే. ఏది అనిపించినా, ఎంత అనిపించినా అనిపింపే కానీ అక్కడి నుంచి కదలటం లేదు. ఇది తెలుసుకున్న వాడికి ఇంకా ఏమి చెయ్యవలసింది ఏమీ మిగలదు. సుషుప్తి స్వరూపం తాను అంటే అవస్థలన్నీ తనలో అంతర్భాగమే. ఇంకా తాను ఒక కర్త కాదు అంటే వ్యక్తి కాదు అని అర్థం. వ్యక్తి ఎట్లుంటాడు? వ్యక్తి అంటే జాగ్రత్త అవస్థ అంటే వ్యక్తి. నాకు జాగ్రత్త అవస్థ లేదు, నేను ఒక వ్యక్తి కాదు అన్నప్పుడు వ్యక్తిత్వరహితం, అవస్థారహితమైన స్వరూపం తాను. సుషుప్తి ఎట్లా ఉంటుందో అది తాను అని తెలుసుకోవటం అంటే ఆత్మకేం తేడా లేదు, ఆత్మ ఎప్పటికీ అక్కడే ఉంది. తెలుసుకోవటం అంటే నేను సుషుప్తి స్వరూపం కాకుండా జాగ్రత్తకు వచ్చాను అని అనిపిస్తుందే, జాగ్రత్తలో ఉన్నాను. ఆ అనిపిస్తున్న బుద్ధి తప్పు అని బోధిస్తాడు. తప్పు అని ఎట్లా తెలుస్తుందండి? ఒక విషయం తప్పు అని ఎట్లా తెలియాలి అంటే ఆ అనుభవంలో నేను ఎప్పుడూ ఉన్నానా, ఆ అనుభవం వదిలేసి ఉంటాను, అది గుర్తుపట్టాలి. ఈ అనుభవం వదిలి నేను సుషుప్తిలో నేను ఇక్కడ ఉన్నాను అనేటువంటి వృత్తి పోతుంది, తెలివి ఉంటుంది. నేను చైతన్యంగా ఉంటున్నాను, ఉనికి స్వరూపంగా చైతన్య స్వరూపంగా ఉంటున్నాను, నేను అనే వృత్తి లేకుండా ఉన్నాను అనేది నా అనుభవం చూపిస్తుంది. దీనివల్ల
వ్యక్తిత్వం నా స్వరూపం కాదు అని తేలుతుంది. అట్లా గుర్తుపట్టాలి. ఒకళ్ళు చెప్పారు గనక కాదు, నీ అనుభవంలో దాని యొక్క భావాభావం అది కదులుతోంది, పోతుంది అని దాన్ని ఏమంటారు, అన్వయ వ్యతిరేకం అంటారే, అది అనిపిస్తోంది, తొలగుతోంది ఉన్నప్పుడు. ఇప్పుడు మెలకువలో నేను అని భావం ఉన్నప్పుడు మెలకువ స్పృహ ఉన్నది, అంటే జాగ్రత్త చైతన్యం ఉన్నది. మెలకువ స్పృహలోనే నేను అనే భావం కలుగుతుంది. ఆ మెలకువ స్పృహ అట్లాగే ఉంటుంది, అంటే చైతన్యం. ఆ చైతన్య స్పృహ అట్లాగే ఉండి నేను అనే బుద్ధి తొలగుతోంది. ఏ చైతన్య స్పృహలో నేను అనే వ్యక్తిత్వం అనిపిస్తుందో అదే చైతన్య స్పృహ ఉంటూ వ్యక్తిత్వం తొలగుతుంది. ఈ రెండు అనుభవాలను కలిపి చూడాలి. చైతన్య స్పృహ మొత్తం మెలకువ అవస్థను, మొత్తం జాగ్రత్త ప్రపంచాన్ని తెలుసుకుంటున్న మెలకువ స్పృహ, జాగ్రత్త ప్రజ్ఞ ఏదైతే ఉందో, చైతన్యం ఉందో, ఆ చైతన్యంలో వ్యక్తిత్వం అనిపిస్తోంది. ఆ వ్యక్తిత్వం మెలకువ స్పృహకు ఎప్పుడూ ఉంటుందా? తప్పనిసరిగా ఉంటుందా? లేక మెలకువ స్పృహ ఆ నేను అనే వృత్తిని వదిలి ఉంటుందా? అది చూడాలి. ఇది నువ్వు ఆత్మ, నువ్వు బ్రహ్మ అని ఒకళ్ళు చెప్పింది కాదు. అది చెప్పింది నా అనుభవంలో నిలుస్తుందా? అది సరి అని తెలుస్తుందా? అది చూడాలి. కనుక చైతన్య స్పృహలో ఈ నేనన్న బుద్ధి, నేనన్న వృత్తి ఎప్పుడు దానికి అంటుకొని ఉందా? లేక చైతన్య స్పృహ నేను అనే వృత్తియే లేకుండా, ఆ వృత్తికి అంటకుండా ఉందా? స్వయం స్వతంత్రంగా ఉందా? అది చూడాలి. కనుక ఇప్పుడు మెలకువలో స్వప్నం దాకా వెళ్ళనక్కర్లే, సుషుప్తి దాకా కూడా వెళ్ళనక్కర్లే, మెలకువలోనే గుర్తుపట్టవచ్చు. మెలకువ స్పృహ చైతన్యం ఉందే, ఆ చైతన్యానికి నేనన్న వృత్తి అంటుకొని ఉందా? లేక నేనుకు అంటకుండా చైతన్యం స్వతంత్రంగా ఉందా? కొంచెం వివేకం చేస్తే ఇక్కడే గుర్తుపడతాం, మెలకువలోనే గుర్తుపడతాం. నేనన్న చైతన్య స్పృహకు నేననే వృత్తి అవసరం లేకుండా అది స్వయంగా స్వతంత్రంగా స్వతసిద్ధంగా ఉంది. చైతన్య స్పృహ ఎప్పుడు మొత్తం జాగ్రత్త అవస్థకు ఆధారంగా ఉంది. జాగ్రత్త అవస్థలోని నేనన్న బుద్ధి అద్దంలో ప్రతిబింబంలా కనిపిస్తుంది. అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబం అక్కడ రంగులు ఏదో పూలు పళ్ళు ఏమైనా ఉంటే ఆ అద్దం లోపల ప్రవేశిస్తాయా? అద్దానికి అంటుకుంటాయా? అక్కడ ఏమీ లేదే. అట్లాగే ఈ నేనన్న వృత్తి, నువ్వు అన్న వృత్తి, నామరూప వృత్తి ఏదైనా ఆ చైతన్య స్పృహకు అంటుకోవటం లేదు. వినిపించటం లేదా? వాళ్ళకి మనం మొదలు చెప్పలేదు. ఎందుకంటే ఇది ఎప్పుడు ఉండే క్లాస్ కాబట్టి 11, 12 జ్ఞాపకం ఉంచుకున్నారు, చెప్తారు. ఈ 11 నుంచి ఇప్పుడు ఈ టైం వాళ్ళు చెప్పలే. అందుకే నేను వద్దనుకొని ఊరుకున్నాము. వాళ్ళవి ఇట్లాగే ఉంటాయి, వాళ్ళ పనులు అక్కడ అంతే. హోలీ నర్సపురంలో ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉన్నాయట. మరి అందుకే ఇక్కడ ఉండలేము, అక్కడ ఉండలేము, ఇంకెక్కడికో పోవాలి. ఇంకంతే. ఇంకో 2-3 నెలలు ఆ పని అయ్యేదాకా, ఏప్రిల్ మే దాకా అవుతుందేమో. శంకర జయంతి కన్నా అవుతుందో, చాతుర్మాస్యంకి అవుతుందో తెలియదు. మరి ఇక ఇంకో 2-3 నెలలు ఎటో తిరుగుతూ వెళ్తాను నేను. కనుక ఈ నేననేది ప్రపంచమును తెలుసుకోవటానికి ఉన్నదే కానీ తాను ఉండటానికి నేను బుద్ధి అక్కర్లేదు. చూడండి, తానుగా ఉండటానికి నేను బుద్ధి పెట్టుకుని నేను ఉంటాను అని కాదు. నేను బుద్ధితో పాటే ఉంటాను, నేను బుద్ధి ఉండవలసిందే, లేకపోతే తాను ఉండలేడు అని కాదు. అది గ్రహించాలి. తాను చైతన్య స్పృహ ఉంది, దాంట్లో నేననేది ఎప్పుడూ ఉండనక్కర్లే. మరి నేను అనేది వస్తుంది, రాని పర్లేదు. దేనికోసం వస్తుంది, ఎప్పుడు వస్తుంది, దేనికోసం వస్తుంది? రెండవ దాన్ని చూస్తూ ఉంటే, ఇది నువ్వు నామరూప ప్రపంచాన్ని చూస్తుంటే ఆ చూడటానికే నేను బుద్ధి ఉంటుంది. ప్రపంచాన్ని చూస్తూ ఉంటే, ప్రపంచాన్ని తలుచుకుంటే, ప్రపంచపు సంబంధం ఉండటానికి నేను బుద్ధి కావాలి. జాగ్రత్త ప్రపంచ సంబంధానికి నేను బుద్ధి కావాలే కానీ జాగ్రత్త ప్రపంచంతో సంబంధం లేకుండా ఊరికే తానుగా స్వతహాగా ఉండటానికి
ఉండటానికి నేను బుద్ధి అక్కర్లే. అది ఇంత చూస్తే ఇంకా స్వప్నము అక్కర్లే, సుషుప్తి అక్కర్లే, ఇక్కడనే చూసేయచ్చు. ఇక్కడనే తాను బ్రహ్మ, తాను సాక్షి, జాగ్రత్త ప్రపంచం తనకు లేదు అని ఇక్కడే చూసేయచ్చు, ఇప్పుడే చూసేయచ్చు. త్రిధాదేహే వ్యవస్థిత. మాండుక్య అంటాడు ఇంకా ఈ అన్ని అవస్థలు ఇక్కడే, ఈ చైతన్యంలోనే, ఏదీ లేకుండా ఇక్కడే ఉన్నాడు అంటాడు. గౌడపాదులు ఒక శ్లోకం చెప్పేస్తారు, త్రిధాదేహే వ్యవస్థిత, అన్నీ ఇక్కడే చూసేయచ్చు. అట్లా వాళ్ళ మననం, గౌడపాదులు, శంకర్లు, వాళ్ళ చైతన్యం, వాళ్ళ థింకింగ్ చూడండి, వాళ్ళ దగ్గర ఉంటే చాలు. అందుకే అన్నారు ఆ మహనీయులు, వాళ్ళ వెంట ఉంటే చాలు. ఎప్పుడు 24 గంటలు అక్కడ వాళ్ళ దగ్గర ఉండేది. వాళ్ళు వాకింగ్ చేస్తున్నా, తింటున్నా, ఏదో చేస్తున్నా చెప్తూనే ఉంటారు. వాళ్ళ దగ్గర ఉంటే చాలు, అంతే. ఆ దేహము ప్రపంచం అంతా వదిలిపోతుంది, అంతే. జస్ట్ బీ విత్ దెమ్. ఇంకంతే. వాళ్ళు చెప్పిందల్లా వింటూ వింటుంటే అదే పోతుంది, ప్రపంచమే తొలగిపోతుంది. అందుకనే వాళ్ళు అంటున్న మాట చూడు, వాళ్ళు ఎంతో జీవితాంతం అంతా బోధించారు. 24 గంటలు ఎవరున్నా ఊరికే, అందులో ఏవో ఒక కొన్నో 10, 20, 50 శ్లోకాలు ఎవరో రాసి పెట్టారు, ఉన్నాయి అంతే. వాళ్ళు ఎంతో లైఫ్ అంతా చెప్పారు, కొన్ని మాత్రం రికార్డు చేసి ఉంచారు, అంతే. అవి చూసుకొని గౌడపాదు ఇంత చిన్న పుస్తకాన్ని అయ్యో ఇంత బాగుందంట. వాళ్ళు నిజంగా బతుకున్నప్పుడు ఎంత బోధించారు, ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి. అంటే ఏ చోట తీసుకున్నా, ఎప్పుడు చూసుకున్నా ఆ అనుభవం, నేను అనే బుద్ధి వృత్తి లేకుండా చిన్మాత్ర స్వరూపంగా ఉండటం సహజ సిద్ధం. అది నువ్వు ఏం చేస్తున్నా అది మారదు, అది పోదు. ఎందుకంటే స్వతసిద్ధం. దాన్ని ఏమీ చెయ్యరాదు, ముట్టరాదు, పట్టరాదు, దాన్ని కదిలించరాదు, మార్చరాదు, ఏమీ చెయ్యరాదు. అది అట్లా స్వతసిద్ధంగా తాను ఉన్నది. అందుకని ఇక్కడ ఉనికి లేక చైతన్యం, దాన్నే సాక్షి అన్నాం. ఉనికిగా స్వతసిద్ధ ఉనికి అంటే తానున్నది, చైతన్యం తానున్నది. ఉండటం కోసం నేను బుద్ధి అవసరం లేదు. అంటే మనము మామూలుగానైతే నేను బుద్ధే ఆత్మ అనుకుంటాం. నేనంటే ఆ నేను బుద్ధే. నేను అంటే నా నిజస్వరూపం. నా నిజస్వరూపం ఏమిటి అంటే నేను బుద్ధే. అది ఎప్పుడూ ఉంటుంది. ఆ నేను బుద్ధిగా ఉంటూనే ప్రపంచం చూస్తున్నా, తెలుసుకుంటున్నా, తెలుసుకోకున్నా, ఏం చేస్తున్నా ఇట్లా లౌకికులు అనుకుంటారు. ఏమిటి? ఆ నేను బుద్ధితోనే ఉంటాను, నేను బుద్ధిగా ఉంటాను, నేను బుద్ధి వదిలి అసలు నేను లేను. ఇది అజ్ఞాని దృష్టి. ఆ నేను వృత్తే నేను, దానిగానే ఉంటున్నాను, దానిగానే నేను అన్ని చూస్తున్నా, తెలుసుకుంటున్నా, మాట్లాడుతున్నా, అనుభవిస్తున్నా. స్వప్నంకు పోతున్నా, ఈ నేనే పోతున్నది. నిద్రకు పోతున్నా, నేనే నిద్రపోతున్నా, నేనే వస్తున్నా. ఈ నేను బుద్ధి అన్ని పనులు చేస్తున్నది, నేను బుద్ధే ఎప్పుడూ ఉన్నది అనుకుంటున్నాడు. ఎంత పెద్ద భ్రమ చూడండి. ఈ నేను బుద్ధి స్వప్నంకు పోతుందా? ఈ నేను బుద్ధి నిద్రకు పోతుందా? అవునండి, నేనే నిద్రపోయి నేనే వస్తున్నాను అంటే ఈ నేను బుద్ధే 3 అవస్థల్లోనూ, అవస్థలు మారుతున్నా నేను బుద్ధి మారకుండా నిత్య సత్యంగా ఉన్నది అనుకుంటున్నాడు. అది అజ్ఞానం. ఆ నేను బుద్ధినే ఆత్మ ఎట్లాగైతే 3 అవస్థలకు ఆధారంగా స్వతసిద్ధంగా ఉందో, నేను బుద్ధి అంత స్వతసిద్ధంగా ఉంది అని పట్టుకున్నాడు. అది అజ్ఞానం, అది అధ్యాస. ఈ నేనంటున్న బుద్ధే ఎప్పుడూ ఉన్నది. జాగ్రత్తలో ఉంది, స్వప్నంలో ఉంది, సుషుప్తిలో ఉంది, ఎక్కడికి పోయినా ఉన్నది, ఏం చేస్తున్నా ఉన్నది. నేను చేసినా, చెయ్యకున్నా, తిన్నా, పడుకున్నా, ఏం చేస్తున్నా ఆ నేను బుద్ధే ఉన్నది. నేను బుద్ధే నేను లేనిది ఎప్పుడూ లేదు. నేను బుద్ధి లేనిది నేను ఎప్పుడూ లేను. నేను బుద్ధిని వదిలి నేనే లేను. నేనున్నానంటే నేను బుద్ధే. ఇది అజ్ఞాని దృష్టి, ఇది అధ్యాస. భాష్యకారులు అధ్యాస భాషలో అన్నారే, ఇదే అంటారు. ఆత్మానాత్మనో ఇతరేతర అధ్యాస అంటే ఇదే. ఆ నేను బుద్ధికే ఆత్మస్వరూపాన్ని అంటించేశాం. నేను బుద్ధిని ఆత్మగా చూస్తున్నాం, ఆత్మ అంటే నేను బుద్ధి అన్నట్టే చూస్తున్నాం. ఇంకా ఇదే నేను, ఇంకెక్కడ? ఇది కాకుండా అంటే ఇంకెక్కడుంది? లోపల చూడంటే లోపల అంటే ఎక్కడ చూడాలి? లోపలంటే మళ్ళీ అక్కడ నేను బుద్ధినే చూస్తాడు. అది వచ్చింది చిక్కు. ఆ నేననే వృత్తినే తెలుసుకుంటున్న చైతన్య స్పృహ ఉందే, తెలివి, ప్రజ్ఞ ఉంది చూడండి. ఆ ప్రజ్ఞకు, ఆ చైతన్య స్పృహకు నేనన్న వృత్తి అక్కర్లేదు. నేనన్న వృత్తి అంటటం లేదు. అది లేకుండా స్వయంగా ఉంది. ఇప్పుడు అద్దంలో రంగులు, ఆకారాలు కనిపిస్తే, రంగులు, ఆకారాలు అద్దంకు అంటుకొని అద్దం తయారు చేసినప్పుడే లోపల రంగులు, ఆకారాలు పెట్టి చేశాడా? రంగులు, ఆకారాలు తీసేస్తే అద్దమే పగిలిపోతుందే. రంగులు, ఆకారాలు తప్పకుండా అద్దంలో ఉండవలసిందే. అద్దం అంటే రంగులు, ఆకారాలే, లేకపోతే అద్దమే లేదు. ఇట్లా అంటామా?
రంగుల ఆకారాలు తీసేసినా పోతాయి. ఎదురుగా ఉన్న వస్తువులు పోయిందంటే ఇవి పోతాయి. ఇంకోటి వస్తుంది, అది పోతుంది, ఇంకోటి వస్తుంది, అది పోతుంది. అద్దంకు మాత్రం ఏది అంటది. అది చూడండి, అద్దము ఏ రంగులకు ఆకారాలకు అంటకుండా స్వయంగా తాను నిత్య శుద్ధంగా స్వచ్ఛంగా, స్వచ్ఛం అంటే ఆకారాలు రంగులు లేకుండా, నిరాకారంగా, నిర్వర్ణంగా అంటే వర్ణరహితంగా ఆకారరహితంగా, దాన్ని ఏమంటారు, పారదర్శకంగా స్వచ్ఛంగా తానుందా, తనకేది అంటకుండా, అది గ్రహించాలి. ఇక్కడ అట్లాగే తాను అంటే ఏమిటి? నేను కాదు, తాను. నేననేది వృత్తి, తాననేది స్వతసిద్ధం. ఊరికే మాట వాడుతున్నామంతే. తానంటే ఆత్మ. తన యొక్క నిజమైన తాను ఊరికే ఉన్నది, ఉండటమే దాని స్వరూపం. చైతన్యమే దాని స్వరూపం, తెలివే దాని స్వరూపం. స్వరూపం అంటే అది సంబంధపు తెలివి కాదు. అహంవృత్తి సంబంధంలోనే ఉంటుంది. సంబంధం లేకపోతే అహంవృత్తి ఉండదు. అహంవృత్తి ఎప్పుడు నువ్వు, ఇది, ఏదో ఒక వస్తువును, ఏదో ఒక ఆకారపు సంబంధంలో ఆ ఆకారమును తెలుసుకుంటూ దాని సంబంధంలోనే నేను వృత్తి ఉంటుంది. ఆ సంబంధం పోతే నేను వృత్తే పోతుంది. ఇక చైతన్య ఆత్మ స్వతసిద్ధ సాక్షి లేక ఉనికి, స్వతసిద్ధ ఉనికి అనండి, సాక్షి అనండి, అంతా ఒకటే. ఆ చైతన్య ఆత్మ మాత్రం నేను వృత్తి లేకుండా స్వయంగా ఉంది. నేను వృత్తి అనేది అవసరం లేదు అంటే సంబంధం అవసరం లేదు. సంబంధం లేదు అంటే స్వతంత్రంగా ఉంది. ఇంకొక వస్తువు ప్రపంచం అనేది ఉందో లేదో, ఉంటే ఉండని, ఉంటే నా వెలుగులోనే వెలుగుతుంది, లేకపోతే లేదనేది కూడా నా వెలుగుతోనే తెలుస్తుంది. కనుక నేను వెలుగ్గా ఉండటానికి ఒక ప్రపంచం ఉండే తీరాలి అని లేదు. అక్కడ ఒక వస్తువు ఉండే తీరాలి, అప్పుడే తాను ఉంటాను అక్కర్లేదు. అది ఉంటే తెలుస్తుంది, లేకున్నా తాను ఉండటం మాత్రం ఆగదు. ప్రపంచం, జాగ్రత్త ప్రపంచం ఉంటే నా వెలుగులోనే తెలుస్తుంది, లేకున్నా అది లేదనేది మళ్ళీ నా వెలుగులోనే. కనుక నేను ఉండటానికి ప్రపంచం ఉండాలా వద్దా? ప్రపంచం ఉండటము అవసరం లేదు, లేకపోవటము అవసరం లేదు. ప్రపంచం ఉన్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు. తన ఉనికి మాత్రం ఆ రెండింటికి స్వతంత్రంగా, ఆ రెండింటి సంబంధం అవసరం లేకుండా తానుగా ఉంది. అంతేగా. ప్రపంచం ఉండటం, లేకపోవటం, భావం అభావం, ప్రజెన్స్ అండ్ యాబ్సెన్స్. ప్రపంచం ఉండాలా? సుషుప్తిలో లేదు, మెలకువలో ఉన్నది. ప్రపంచం ఉందో లేదో, ఉండని లేకపోని, రెండిటితో సంబంధం లేదు. తాను చైతన్య స్పృహ స్వతంత్రం, అట్లా కావాలి. ఆ చైతన్య స్పృహ రెండిటికి రెండు అవసరం లేకుండా, రెండు ఏది ఉన్నా లేకున్నా నేను తానుగా చైతన్యంగా ఉండటానికి ప్రపంచం అవసరం లేదు. అంటే ప్రపంచం మీద ఆధారపడి ప్రపంచపు సంబంధంలో చైతన్యం ఉన్నట్టుది కాదు. నేను వృత్తి ఉన్నది. నేనంటున్న వృత్తి ఇది అని తెలుసుకుంటూనే నేనంటే ఏంటిది? వ్యక్తి అనేది ఏమిటి? ఒకానొక దాన్ని తెలుసుకుంటూ ఉన్నాను. నేను అంటే ఏమిటి? ఒకడిగా ఉన్నాను, ఇట్లా ఉన్నాను. నేను అంటేనే ఒక ప్రత్యేకత. ఇది అని ఒక పేరు పెట్టగలిగినంతది. సాక్షికి ఇది అని పేరు పెట్టరాదు. ఇది నేననేది ఒక పేరు. ఇగో నేను, ఇది మిగతాది కాదు, అదొక ప్రత్యేకం అవుతుంది. ఇది ఇంకొకటి కాదు, అగో దట్ ఎక్స్క్లూజివ్నెస్, ఆ ప్రత్యేకత ఉందే. ఇగో ఇది నేను అనేది, అదే నేను బుద్ధి. అది కూడా ఇగో దీన్ని తెలుసుకుంటూ నేనున్నాను. ఇంకొక దాని సంబంధంతో నేను బుద్ధి ఉన్నది, ప్రత్యేకంగా ఉన్నది, విశిష్టంగా ఉన్నది, పరిమితంగా ఉన్నది. అయితే సాక్షి అట్లా లేదు. సాక్షి అంటే నేను బుద్ధి అనేది తొలగి అంటే సంబంధపు తొలగి అని అర్థం. సంబంధంలో ఉన్నది కాదు చైతన్యం. నేను కూడా చైతన్యమే, కానీ అది సంబంధపు చైతన్యం, సంబంధపు తెలివి. ఇది సంబంధంలో అవసరం లేని, సంబంధం లేకుండగా తానుగా ఉన్నట్టు తెలివి. స్వతంత్రం, స్వతసిద్ధం, స్వతంత్రంగా ఉంది, సంబంధం అవసరం లేదు, స్వతసిద్ధంగా. ఇక ఈ వివేకం గుర్తుపట్టాలి, అంతే కావలసింది అక్కడ. ఇప్పుడు మెలకువ స్పృహ ప్రపంచమును పట్టుకొనే ఉందా, లేక ప్రపంచం పోయినా మెలకువ స్పృహ తాను ఉంటుందా? అంటే మెలకువ స్పృహ ప్రపంచంలో భాగమా? ప్రపంచంలో భాగమైతే ప్రపంచం పోతే మెలకువ స్పృహ పోవటం లేదు. ఎందుకు? పోయిందని తెలుసుకుంటూ కూర్చున్నది తాను.
ఓ అంటే ఇది పోయేది కాదు. ఎందుకని పోయింది, ప్రపంచం పోయిందని చెప్తున్నది, ప్రపంచం పోయిందని తెలుసుకుంటూ కూర్చున్నది. అంటే ఇది పోయేది కాదు. ఇది అంటే ప్రపంచం వస్తే వచ్చింది కాదు, జాగ్రత్త ప్రపంచం వస్తే వచ్చింది కాదు, జాగ్రత్త ప్రపంచం పోతే పోతున్నది కాదు. అది దాని రాకపోకలకు సంబంధం లేకుండా, దాని భావాభావాలకు, భావం అభావం, ఉండటం లేకపోవటం, దాని భావాభావాలకు స్వతంత్రంగా, దాని రాకపోకలకు సంబంధం లేకుండా స్వయంగా తానుగా ఉంటుంది. అది సాక్షి, అది చైతన్యం. ఇట్లా నా చైతన్య స్పృహ, అందుకే అన్నాము దాన్ని చైతన్య ప్రజ్ఞ అంటారు వీళ్ళు కన్నడులు. కనుక ఇక్కడ చైతన్య స్పృహ అన్నాం. చైతన్య స్పృహ అంటే చైతన్యం, ఇంకేముంది, చైతన్య స్పృహ అంటే చైతన్యమే. కనుక ఆ చైతన్యం లేక ఆ తెలివి అనేది స్వయంగా ఉన్నది. స్వయంగా అంటే అందులో సంబంధాలకు చూడకు, ఆకారాలు చూడకు, రంగులు చూడకు, ఏది అని కాదు, ఏది అనే మాట అక్కర్లేదు. ఏదన్నా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉంటేం లేకపోతే తాను మెలకువ, తాను స్వయంగా ఉన్నది, అది చూడండి. ఇట్లా అహం వృత్తికి స్వతంత్రంగా, అహం వృత్తికి స్వతంత్రం అంటే సంబంధానికి స్వతంత్రం. మళ్ళీ అహం వృత్తికి లేకుండా అంటే సంబంధం లేకుండా. సంబంధం అంటే దీన్ని తెలుసుకుంటున్నాను అనే థాట్ లేదు అక్కడ. ఒకానొక దాన్ని తెలుసుకుంటున్నాను, దేన్ని తెలుసుకుంటున్నాను లేదు, దేన్ని అనేది లేకుండా తెలివిగా ఉన్నాను. అట్లా చూడండి, దేన్ని అనే సంబంధం లేకుండా ఉండటమే నా స్వభావం. రిలేషన్ లేదు అక్కడ, మరొకటి అక్కర్లేదు. తాను ఎవరిగా ఉన్నాడు, ఎవరు అంటే ఇగో ఇక్కడ ఇంత, అది పేరు పెట్టరాదు అక్కడ, అది మళ్ళీ పేరు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంత, ఇప్పుడు అంటే దేశబుద్ధి, కాలబుద్ధి, ఇక్కడ అంటే దేశబుద్ధి. ఇగో ఇదిగా ఉన్నాను, నేను అనేదే ఒక పేరు. ఇగో దీనిగా ఉన్నాను, నేనుగా అంటే అదొక వస్తువు అయింది. దేశం కాలం వస్తు మూడు లేవు. సాక్షికి ఇప్పుడు ఉన్నాను లేదు, ఇక్కడ అనేది లేదు, ఇదిగా ఉన్నాను, నేనుగా ఉన్నాను థాట్ లేదు, కానీ ఉనికి ఉంది. నేననే థాట్ లేదు, ఇక్కడ అనే థాట్ లేదు, ఇప్పుడనే వృత్తి లేదు, ఉనికి మాత్రం ఆగదు, ఉనికి మాత్రం తొలగదు, ఆగదు. అది తెలివి ఆగదు, తెలివి తొలగదు. కానీ ఇది, ఇప్పుడు, ఇక్కడ అనే రూపం లేదు, అనే వృత్తి లేదు, అనేది లేకుండా ఉన్న చూడండి, అది ఉనికి. ఇది ఎక్కడుంది అంటే మొత్తం జాగ్రత్త ప్రపంచాన్నంతా తెలుసుకుంటున్న స్పృహ. అది ప్రపంచమంతా తనలో ఉండిపోవచ్చు, తనలో మునిగిపోతుంది, కానీ తాను మాత్రం ప్రపంచంలో భాగం కాదు. ప్రపంచపు అంటే జాగ్రత్త అవస్థలోని అంతర్గతమైన ఒక వృత్తి కాదు. జాగ్రత్తే నాలో ఉన్నది, నాలో అంటే తనలో ఉన్నది, తాను జాగ్రత్త ప్రపంచంలో లేదు. అది చూడాలి. అంతే. ఇంత వివేకం చేయగలిగితే అబ్బా దాటిపోయాడు, అవస్థనే దాటిపోయాడు. ఇంకంతే. తన ఉనికి స్వతసిద్ధం, ప్రపంచం ఉందో లేదో, ఉంటేం పోతేం, ఉన్నా లేకున్నా తనకు తేడాలేదు. అద్దంలో రంగులు కనిపించని పోని అద్దం తానుగా ఎట్లయినా ఉంటుంది. తన ఉనికి స్వతంత్రం, ప్రపంచం తన దృష్టికి లేదు, తన దృష్టికి లేదు, బయటి వాళ్ళ దృష్టికి కనిపిస్తే కనిపించను, తనకు లేదు. అట్లా కావాలి. అందుకని జ్ఞానికి కర్మ లేదు. కర్మ అంటే అవిద్యా కామకర్మ అని అర్థం. మన శాస్త్రంలో ఏది చెప్పినా కొన్ని ఏమంటాం దాన్ని, కొన్ని సముదాయపు మాటలు ఉంటాయి. అవిద్యా కామకర్మ మూడు కలిపి చెప్తాం. ఇందులో ఏ ఒక్కటి చెప్పినా మూడింటిని తీసేసుకోవాలి. ఎందుకంటే మూడు ఉంటాయి, కలిసే ఉంటాయి. అవిద్య అంటే అధ్యాస, అధ్యాస అంటే పొరపాటు, భ్రాంతి, తప్పు తిలువలికి అని కన్నడలో అంటారుగా, అది కనుక పొరపాటు. కామం పొరపాటు ఉంది అంటే పరిమితత్వం వచ్చింది, వ్యక్తిత్వం. వ్యక్తికి ఏదో కొరత ఉందంటే కోరిక ఉందంటే ప్రయత్నం తప్పదు, పోరాటం తప్పదు. కనుక కర్మ అంటే ఏమిటి? పోరాటం ఎందుకు చేస్తున్నామంటే ఏదో చేస్తున్నాము, ఆగదు, ఊరుకోనివ్వదు, చేయని, ఏదో తోసేస్తుంది మనల్ని. ఏదో చేస్తున్నాం, ఏదో పోరాడుతున్నాం. ఎందుకు? ఏదో చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇట్లా అంటే ఆగనివ్వదు. ఎందుకంటే లోపల నుంచి కోరిక వచ్చి తోసేస్తుంది మనల్ని. లోపల నుంచి ఏదో కావాలట, ఏమో కావాలట, ఏదో కావాలి. ఏం కావాలి? ఆయా సందర్భంలో ఆయా వస్తువు పేరు చెప్తాం, కానీ ఎన్ని వస్తువులు వచ్చినా కావాలనేది మాత్రం ఆగదు. అవునా? ఇగో ఇప్పుడు ఇది కావాలి అంటాడు, అదైపోగానే ఇంకొకటి కావాలి అంటాడు, అది కావాలి ఇంకొకటి. వస్తువులు వస్తాయి పోతాయి, కానీ కావాలి అనేది మాత్రం నాన్ స్టాప్గా అది సాగుతూనే ఉంటుంది. అవునా? సంగీతంలో వీళ్ళు పాట పాడతారు,
మధ్యలో పాట ఆగిపోతుంది, వెనక మాత్రం కొయ్యన తాన్పుర ఉంటుందే, అది మాత్రం సాగుతూనే ఉంటుంది, అది ఆగదు. అది వెనక లోపల నుంచి అది 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 ఏమీ అది గుర్తుపట్టలేము. ఈ పాట పాడుతూ ఉన్నప్పుడు అది గుర్తుపట్టలేము. పాట ఆగిందంటే అది వెనక నుంచి వినిపిస్తూ ఉంటుంది. అట్లా ఈ పాట పాడుతుందే ఏదో కావాలి, ఏదో కావాలంటుంది. ఒకటి ఏదో ఇప్పుడేం కావాలంటే ఇప్పుడు ఇది అంటాడు. ఇప్పుడు మాత్రం ఇది ఒక్కటే చాలండి, ఇది అంటే ఇంకా నాకు ఏ కోరిక లేదండి, ఇంకేది అక్కర్లేదండి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎక్కడో ప్రవచనం నడుస్తూ ఉంటే వాళ్ళకి వేదాంతం ఇంట్రెస్ట్ కనిపిస్తే, ఓ మీ పాఠాలు నడుస్తున్నాయా స్వామీజీ? అక్కడ నడుస్తున్నాయండి. మరి మీరు రాలేదు ఏమిటి అంటే, అవును స్వామీజీ ఇప్పుడంతా ఇదిగో మా అమ్మాయి పెళ్ళి కావాలి, చాలా బిజీగా ఉన్నాం, ఇంకొక్కటే స్వామీజీ పెద్ద అమ్మాయిది అయిపోయింది, ఈమె పెళ్ళి అయిందంటే ఇంకా మాకు వేరే ఏం పని లేదు స్వామీజీ, ఇంకప్పుడుగా మీ దగ్గరికే వచ్చి వింటామంటారు. సరే అంటాం. అమ్మాయి పెళ్ళి అయింది, తర్వాత ఏమిటంటే ఇదిగో అల్లుడు వస్తున్నాడు, ఇక మళ్ళీ ఇంకేదో ఉన్నది, మళ్ళీ ఒకటి తర్వాత ఒకటి ఇంకోటి నడుస్తూనే ఉంటుంది. వేదాంతంకు మాత్రం ఖాళీ లేదు, సమయమే లేదు. ఇగో ఇది అక్కడ వాళ్ళు అలా చెప్తూ ఉంటారు, ఒకటి తర్వాత ఇంకోటి తర్వాత. అందుకే ఒకళ్ళు ఒక సాకు చెప్పారంటే ఇంకా నడుస్తూనే ఉంటుంది. ప్రపంచంలో కార్యాలకు తక్కువనా? మీకు ఇంకా టైమే తక్కువ, 24 గంటలు సరిపోదు. మీరు ప్రోగ్రాములు వెళ్ళాలనుకుంటే మీరే కావాలని తగ్గించుకోవాలి, కానీ మీరు వెళతాను అనుకుంటే ఇంకా ఒక్క ప్రోగ్రాంకి వెళితే వాళ్ళందరూ మీ జ్ఞాపకం ఉంచుకుంటారు, అయ్యో దానికి వచ్చారుగా రండి అంటారు, నంబర్ ఇవ్వండి అంటారు, మళ్ళీ ఇంకొకటి అంతే. మీకు 24 గంటలకు 48 కార్యక్రమాలు ఇస్తారు, 48 ఇన్విటేషన్లు ఫర్ 24 గంటలకు. దేనికి పోతారే? గంటకు 2 మీరు పోలేరు. అందుకని ఏం చేయాలి? దేవుడిని అడగాలి, నాకు 24 గంటలు సరిపోదు, రోజుకు 48 గంటలన్నా పెట్టండి అని దేవుడిని అడిగితే ఆయన దేవుడు 48 గంటలు చేస్తే అప్పుడు పోవచ్చు. అంటే మీరు పోవాలనుకుంటే ఎన్నైనా పోతూనే ఉంటారు ఇంకా. అందుకని మీకు వేదాంతం వినాలని ఉంటే ఏదైనా 1 గంట, దానికోసం మీకు అన్ని పనులు, మీ అమ్మాయి పెళ్ళి అడ్డొస్తుందా ఏమిటి? ఎన్ని పనులు చేయటం లేదు, అన్నీ ఉన్నా చేస్తున్నాం. అది మీకు కావాలనుకుంటే వినొచ్చు, లేకపోతే మీ ఇష్టం, ఏమన్నా చేసుకోండి అంతే. కనుక అట్లా అంటే అది వెనక నుంచి ఏదో కావాలి అన్న కోరిక, ప్రయత్నము ఎట్లా మనలను ఒత్తిడి చేస్తుందో కోరికను ఒత్తిడి చేస్తుంది. ప్రయత్నం ఆగదు, ఎందుకు? దాని వెనక కోరిక అనే ఒత్తిడి ఉన్నది. కోరిక ఆగదు, ఎందుకంటే దాని వెనక నేననే అహంబుద్ధి ఉన్నది. అహంబుద్ధి తొలగదు, ఎందుకంటే అధ్యాస ఉన్నది. తప్పు అంటే ఏమిటి? ఆ పొరపాటు ఉన్నది. ఆ అధ్యాస ఉన్నంతసేపు నేను బుద్ధి వదలదు, నేను బుద్ధి అధ్యాస ఇంకేమిటి? అంటే తాను చైతన్య ఆత్మను నేనుగా పొరపడ్డాడు. ఆ పొరపాటు ఉన్నంతసేపు నేను బుద్ధి గట్టిగా ఉంటుంది. నేను బుద్ధి ఉన్నంతసేపు నేనంటేనే కొరత, నేనంటే అల్పుడనంటే కొరత తప్పదు. కొరత అంటే ఏదో కావాలి. నేను అనేది అయ్యానా ఇంకా ఏదో కావాలి అనేది దాని పక్కనే ఉంటుంది, అంతే కదా. నేను అంటే చిన్నది అంటే ఇంకేదో కావాలి. ఎందుకు కోరికలు ఉన్నాయి అంటాడు. కోరిక ఎందుకంటే నేను బుద్ధిలోనే కోరిక, అహం బుద్ధిలోనే, జీవబుద్ధిలోనే కోరిక, జీవుడికే కోరిక, జీవుడు అంటేనే కోరిక. జీవుడికి కోరికలు అనకండి, జీవభావమే కోరిక. జీవుడు అంటేనే ఏదో ఒక కోరిక తప్పదు. అట్లా కనుక జీవభావంలో కొరత ఉంటుంది. ఎందుకు కొరత? జీవుడంటే పరిమితం, నేను అంటే పరిమితం అంటే కొరత అంటే కోరిక అంటే ప్రయత్నం, పోరాటం నడుస్తూ ఉంటుంది. ఏంటది? రాట్ అంటారు, మీరు విన్నారా? రాట్ అంటే నీళ్లు తిప్పేది, పల్లెటూళ్ళలో ఉంటుంది చూడండి, బావిలోంచి ఇట్లా రాట్నం తిరుగుతూ ఉంటుంది. అది మీరేమంటారు దాన్ని? రాట్నం అనేవాళ్ళం. వాళ్ళకి చిన్న ఇట్లాంటి డబ్బాలు పెడతారు చూడండి, అది తిప్పుతూ ఉంటే ఆ నీటిది అలా చక్రం తిరుగుతూ ఉంటుంది. మేము చూసేవాళ్ళం, గంటలు తిరుగుతూ ఉంటుంది. ఆ డబ్బాలు వస్తాయి, ఇట్లా కింది నుంచి నీళ్లు తీసుకొస్తాయి, ఇట్లా పోస్తాయి, మళ్ళీ వస్తాయి, ఇట్లా పోస్తుంటాయి, తిరుగుతూనే ఉంటుంది. రంగుల రాట్నం ఆగదు ఇంకా అది. ఆ రాట్నం ఆ రాట్ తిరుగుతూనే ఉంటుంది. అట్లా ఈ సంసార చక్రం అనే రాట్నం తిరుగుతూ ఉంటుంది. కనుక ఈ అహం వృత్తినే ప్రశ్నించాలి. కనుక కర్మ ఉంది అంటే కోరిక ఉంది అంటే నేను బుద్ధి ఉంది అంటే అధ్యాస ఉంది అంటే వివేకం చెయ్యలేదు, వివేకం మనం చెయ్యటమే లేదు. ఈ అహం వృద్ధి ఆత్మ కాదు. అహం బుద్ధి ఆత్మ అంటే తాను కాదు, తాను నిజంగా అహం వృత్తి కాదు.
అహంవృత్తి కాకుండా ఉన్నాడు అనేది తెలియక అహంవృత్తి నేననుకొని అహంవృత్తి పరిమితమైతే నేను పరిమితం, దానికి కోరికలు ఉంటే ఆ కోరికలన్నీ నావి, దాని పోరాటాలన్నీ నావి, ఎట్లా అవుతుంది? అందుకని ఇక్కడ ఏమిటంటే వివేకం చెయ్యాలి. ఇక వివేకానికి మాకు టైం లేదండి, మాకు ఎన్నో పనులు ఉన్నాయి, మీరు ఏదో అహంవృత్తి తీసేయమంటారు, మాకు చాలా పనులు ఉన్నాయండి. పనులన్నీ ఎందుకోసమే? అహంవృత్తి తీసేసుకోవడం కోసం. అదే నీకు పనులు పెడుతుంది. అదే లేకపోతే ఏ పనులు ఎందుకు? అయ్యో అదంతా ఎందుకండి, ఇప్పుడే మాకు చెప్పకండి, ఆత్మగీత్మ వద్దు, మాకు టైం లేదు, మాకు ఎన్నో పనులు ఉన్నాయంట. ఇది ఎట్లా ఉంటుందంటే, ఏమయ్యా వంట వండావు కదా, ఆకలిస్తుంది తిను అంటే, ఓ ఇప్పుడు నాకు టైం లేదు తినడానికి, నేను చాలా కడుపులో మంట మండుతుంది, నేను ఏదో చాలా బిజీగా ఉన్నాను, నేను తర్వాత తింటానంటాడు. అదేనయ్యా అన్నం తింటే నీ కడుపు మంట పోతుంది, ఆకలి మంట పోతుంది అంటే, అదంతా చెప్పకండి, టైం వేస్ట్, నాకు ఎన్నో పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, కడుపు మంట కోసం నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, తింటేనే పోతుంది అంటే, అయ్యో తినడానికి టైం లేదండి, నేను తర్వాత చూస్తాను. అట్లా ఉంది. దేనివల్లనే ఆ మంట పోతుందో ఆ మంటకు పరిష్కారం కోసం ఇంకేదో చేస్తాడట, అన్నం మాత్రం తినడట. అట్లా ఉంది. కనుక విచారం చేస్తేనే ఈ నేను బుద్ధి తొలగుతుంది. ఆత్మ యొక్క స్వతసిద్ధం తెలిస్తే దాంట్లో ఏ కొరత లేదు, కోరిక లేదు, ఆరాటాలు లేవు. ఆరాటం లేదు, పోరాటం లేదు, ఏ ప్రయత్నం లేదు, ప్రయాసలు ఏవీ లేవు, స్వతసిద్ధంగా ఉంది. కనుక అది గుర్తిస్తే నువ్వు దేనికోసం ఇంత పోరాడుతున్నావో వాళ్ళు ఏమంటారు, నిత్య జీవితంలో పనికొచ్చేది చెప్పండి, వేదాంతం అంటే ఎందుకు పనికొస్తుంది అంటారు. అయ్యో నిత్య జీవితంలో పనికి రాకపోతే ఏడాదికి ఒకసారి పనికొస్తుంది ఏంటి? ఏమయ్యా ఆత్మజ్ఞానం ఏడాదికి ఒకసారి పనికొస్తుందా, 3 ఏళ్ళకి ఒకసారి పనికొస్తుందా? నిత్య జీవితంలో పనికొచ్చేది చెప్పాలట. స్వామీజీ మీరు ఇంత వేదాంతం చెప్తున్నారు కదా, నిత్య జీవితంలో దీనివల్ల ఉపయోగం ఏమిటి? నాకు ప్రశ్న స్వామీజీ, ఇది మా అందరికీ ఉన్న ప్రశ్న, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి. నిత్య జీవితంలో వేదాంతం యొక్క ఉపయోగం ఏమిటి? ఏం చెప్పమంటారు? ఇది నిత్య జీవితం కాకపోతే ఇప్పుడేమున్నది? తాను ఆత్మ అని తెలుసుకుంటే నిత్య జీవితంలో పనికిరాదా? ఏడాదికి ఒకసారి పనికొస్తుందా, 3 ఏళ్ళకి పనికొస్తుందా, 10 ఏళ్ళకి ఒకసారి పనికొస్తుందా? బుర్రలు లేదు, ఏదేదో మాట్లాడతారే కానీ. అందుకే ప్రశ్నలన్నీ చూస్తే చిన్న పిల్లల్లాగా మూర్ఖ ప్రశ్నలు ఉంటాయి. అంటే చిన్న పిల్లలు అంటే ప్రశ్నలు, వివేకమే లేదు. అట్లాగే ఉంటారు, లౌకికం అంటే అట్లాగే ఉంటారు. అందుకే వాళ్ళని చూస్తే పెద్ద వాళ్ళు. నేను మొదటిసారి ఋషికేశంలో వేదాంతం నేర్చుకొని వస్తే హైదరాబాద్కి వచ్చాను. నేనేమో ఇంకా చిన్నవాడిని, పెద్ద వాళ్ళు వచ్చారు, అంత వయసు మళ్ళీ వాళ్ళు రిటైర్లు, ఇంక అందులో పెద్ద ఆఫీసర్, ఎవరో ఒక ఐపీఎస్ అంటే ఒక పోలీస్ ఆఫీసరే జిల్లాకు వాళ్ళు వచ్చారు. ఇంకెవరెవరు, అయ్యో ఇంత పెద్దవాళ్ళు ఉన్నారు, నేను వీళ్ళకి చెప్పగలనా అని నేను చాలా అధైర్యంగా భయపడుతూ ఏదో కొంత చెప్పాక అయ్యో చాలా బాగుందన్నారు. మళ్ళీ ప్రశ్నలు వేస్తారు, అవి చూస్తే చిన్న పిల్లల్లాగా ఉండేవి. చిన్నవి ఏమిటి ఇట్లా వేస్తారు? వీళ్ళు పెద్ద ప్రశ్నలు కదా, ఇంకా ఏమైనా నేనే చెప్పలేనివి పెద్ద ప్రశ్నలు వేస్తారేమో అనుకో నేనే భయపడ్డాను. వాళ్ళు చూస్తే అన్ని చిన్న పిల్లల్లాగా ఉన్నాయి ప్రశ్నలు. అప్పుడు అనిపించింది లౌకికుల జీవితమే అట్లా ఉంటుంది, వాళ్ళ అవివేకం. అందుకే వేదాంతం నేర్చుకున్న వాళ్ళకు చాలా ఓపిక ఉండాలి. మీ ప్రపంచంలో బతకటం కష్టం. మేమైతే సాధువులము, ప్రపంచకుల నుంచి దూరంగా ఉంటాం, మీరైతే వాళ్ళతోనే ఉంటారు. అందుకని గృహస్థులు వేదాంతం నేర్చుకుంటే డబుల్ కష్టం. అందుకే అన్నారు సన్యాసులకు కొంతైనా తప్పుతుంది వీళ్ళది. లేకపోతే మీరు అఫ్కోర్స్ నేను కాలేజీలో ఉన్నప్పుడు అదే చూసేవాడిని. నేను కాలేజీలో ఉన్నప్పుడే వేదాంతం నేర్చేవాడిని. వాళ్ళందరినీ చూస్తే వాళ్ళే కాదు, మా లెక్చరర్లే చిన్న పిల్లల్లా కనిపించేవారు. ఏమో దీనికోసం ప్రమోషన్లు, దానికోసం పోట్లాట్టాలు. నన్ను ఎందుకోసం ఇచ్చినది అంటే ఎందుకు వదిలేస్తా అంటారు. నాకు అనిపించేది వీళ్ళు నా క్లాస్మేట్ నన్ను చూస్తేనే దూరంగా పోయేవారు, నన్ను చూస్తే దగ్గరకు వస్తే ఎంతో గౌరవంగా మాట్లాడేవారు, ఎక్కువ మాట్లాడితే వాడేవాళ్ళుగా. నేను ఎందుకు ఇట్లుంటారు వీళ్ళు అనుకునేవాడిని. వాళ్ళు మాట్లాడరు, నన్ను చూస్తేనే వాళ్ళకి అంత భయం. నేను ఇంత భయపడుతున్నానా, నన్ను చూస్తేనే మాట్లాడరు ఏమిటి అని. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడాలో తెచ్చదు. ఏది మాట్లాడినా వాడు స్కూటర్ మీద పోయి ఇట్లా తిరిగిపోతున్నాడు, స్కూటర్ మీద ఎక్కిపోతున్నాడు, వాడిదో షర్ట్ వేసుకొచ్చాడు, వీడిదో సినిమా చూసి ఇవే మాట్లాడతారు. అది ఏం అర్థం లేని మాటలు, ఆ చిన్న పిల్లలు లాంటి మాటలు. వాడు ఏదో షర్ట్ వేసుకొచ్చాడు, వాడంతా బాగుందట, వీడేదో చేశాడు. ఇందులో ఏముంది చెప్పేది? ఏదో చెప్పుకునే మాటనా, వినవలసిన మాటనా? వాడు స్కూటర్ ఎక్కాడట, వంటగా ఎట్లా పోతున్నాడు చూడు, ఆహా అన్నాడు. ఇందులో ఏముందయ్యా, నువ్వు చెప్పేది ఏముంది, ఇప్పుడు వినేది ఏముంది అక్కడ? ఇగో ఇవే చెప్పుకుంటారు, ఇవే చెప్పాలట. ఇది నేను చెప్పను కనుక నన్ను చూసి దూరంగా ఉంటాను. అవి ఆశ్చర్యం వాళ్ళు. అట్లా వాళ్ళకి చిన్న పిల్లలకి చూడండి, ఏదో చిన్నది ఆకు కనిపిస్తే రంగులది, అమ్మ ఇది బాగుందని కనిపిస్తే చాలు పట్టుకుంటాడు, వాడు వదలడు, వాడు ఆట ఆడతాడు దాంతో. అట్లా ఉంటుంది. ఏదో కనిపించి స్కూటర్ అంటే అందరు పోయి చూస్తారు, ఎంత కొన్నావు, ఇది ఎట్లా ఉంది అంటాడు. నేను ఎప్పుడు ఎంత కొనేది నేను ఎప్పుడూ అడగలే, ఎంత కొనేది నాకు ఇది చూడగానే స్వామి ఇది ఎంతకు అంటారు.
అయ్యో నాకు తెలియదయ్యా, మా రాంప్రకాష్కి తెలుసు, ఆయనదే తెప్పించి ఇచ్చాడు, నాకు తెలియదు అంట. ఇగో ఇదెంతకు, ఇగో ఇవన్నీ నాకు తెలియవు, నువ్వు పుస్తకాలు అడుగు చెప్తాను నేను, నాకు పుస్తకాలే తెలుస్తాయి, మిగతాది ఏమీ తెలియవు వస్తువు, వాళ్ళు ఏదో తెచ్చిస్తారు అంతే, నాకేం తెలియదు. నాకు దాని మీద ఆలోచన కూడా ఉండదు, ఎంతకు వచ్చింది అనే థాట్ ఉండదు, అంతే. అది కనిపిస్తే స్కూటర్ అంటానంతే. వాళ్ళని చూడాలి పక్కకు, వాళ్ళు అన్ని ఏమేమో ప్రశ్నలు వేస్తారు, ఆ ప్రశ్న ఒక్కటి నాకు తట్టదు, నాకు ఆ ప్రశ్నలే రావు, వాళ్ళు ఏమేమో ప్రశ్నలు వేస్తారు. వాళ్ళకేదో ఇప్పుడు ఆయనకు స్కూటర్ ఉంది అంటే, ఓహో ఏ స్కూటరు అంటాడు, ఓ స్కూటర్లో కూడా వేరే ఉంటాయా, అది నాకు తెలియదు, స్కూటర్లో కూడా ఏదో పేర్లు ఉంటాయట, దానికి ఒక్కొక్కటి పేర్లు, అది కూడా అది ఎంతకు అంటాడు, అయ్యో అది నాకు తెలియదు, పెట్రోలా ఇంకేదా, అది నాకు తెలియదు, స్కూటర్ ఉందట అన్నారు. వాడు మోరుకుంటా అంటే నేను పనికిరాను వాళ్ళతోటి, వాళ్ళ లెవెల్లో జీవించడానికి నేను పనికిరాను కనుక వాడు అంటే ఇటువంటి దృష్టి ఎటుంటుందంటే ఈ రకమైన జీవితంలో జీవిస్తున్నారు వాళ్ళు అంటారు నిత్య జీవితానికి ఏం ఉపయోగం, నిత్య జీవితంకి వేదాంతం, ఇంకా దేనికోసం? నువ్వు నిత్య జీవితంలో నలిగిపోతున్నావు, ఈ నేను అన్న బుద్ధితో నలిగిపోతున్నావు, ఆ నేను బుద్ధిని వదిలి ఈ నిత్యంగా ఉంటున్నావు కదా ఆత్మ, నిత్యంగా ఉంటూ హాయిగా ఉండాలి, జన్మ భయం లేకుండా, మరణ భయం అది లేకుండా, ఏ భయం లేకుండా ఆనందంగా స్వతసిద్ధంగా ఉండటమే ఇది కావాలిగా, మరి ఇదే నిత్య జీవితం అంటారు. వేదాంతం అంటే ఏదో పుస్తకంగా చదివేసి వెళ్ళేమంటారు. ఇది నేను కాలేజీలో పోతున్నప్పుడు అడిగేవారు, అక్కడికి పోయి ఎవరో అంత దూరం ఎక్కడికి పోతున్నామంటే పోతున్నది తెలియదు, పొద్దున పోయి వచ్చేవాడిని, ఈ పొద్దున్న లేవగానే ఎక్కడికి పోతాయి అంటారు. కూడా మా గురువు గారు ఉన్నారు, పోయి వేదాంతం వినడం, అదంతా ఏమనలేదు. మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత ఏమొస్తుంది నేర్చుకుంటే ఏమన్నా, దాంట్లో ఏమైనా వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారా, ఏమైనా ఉద్యోగం వస్తుందా అన్నారు. ఈ వేదాంతం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు, దాంతో సర్టిఫికెట్ ఇస్తారట, మళ్ళీ ఉద్యోగం వస్తుందట, ఉద్యోగంగా దానికే సంబంధం లేదు, మరి ఎందుకు పోతున్నావు అక్కడికి, అంత కష్టపడి అంత దూరం పొద్దున్న లేచిపోవటం ఎందుకు, తిండి లేకుండా ఏం లేకుండా, ఏం చెప్పను వాళ్ళకి ఏం చెప్పను, ఇగో ఇట్లా ఉంది గతి వాళ్ళ. అంటే నిత్య జీవితం అంటే ఉద్యోగంకి ఉపయోగమా, డబ్బు వస్తుందా, సర్టిఫికెట్ ఇస్తారా, అందుకే ప్రవచనం వింటున్నారు, మీ అందరికీ సర్టిఫికెట్ ఇవ్వాలా, అక్కడ ఇస్తారు కొందరు తెలుసా. నేను ఇప్పుడు ఎన్ని రోజులు, 12 రోజులు 14, వాళ్ళు 10 రోజులకే ఇచ్చేస్తారు, ఇదిగో వేదాంత విశుద్ధ వేదాంత సారలో ఇక్కడ 10 రోజుల 12 రోజులు విన్నారు వీళ్ళు అని మీకు సర్టిఫికెట్ ఇచ్చి, వేదాంతం సర్టిఫికేట్ ఏమని చెప్పాలి, మీకు ఏదో ఒక పేరు పెట్టాలి, అంటే ఏంటిది వేదాంత క్వాలిఫైడ్ అని ఏదో ఒక సర్టిఫికేట్ ఇస్తే తీసుకుపోయి అందరికీ చూపించుకోండి, ఏం చేసుకుంటారు. అది వాళ్ళు ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారా, లేదు అన్నాను. మరి దానికి ఉద్యోగంకి పనికొస్తుందా, లేదు అని. మరి ఎందుకు పోతున్నావు అంటారు, ఎందుకేం లేదు, అది అవసరం నాకు వినాలని ఉంది, నేర్చుకుంటాను, ఇప్పుడు ఎందుకు వినడం, ఇంకెవరో అన్నారు, ఎందుకయ్యా ఇంత చిన్నవాడివి, నువ్వు ఉద్యోగం చూసుకోవాలి, అది ముసలి వాళ్ళు అయ్యాక రిటైర్ అయ్యాక పోవాలి, నీకెందుకు అదంతా, నువ్వు చిన్నపిల్లవాడివి అని చెప్పేవారు. అయ్యో రామ, వీళ్ళకి ఎట్లా చెప్పేది, అట్లా ఉంటుంది. అంటే నిత్య జీవితంలో ఉపయోగం, నిత్య అంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఏం కావాలి, వివేకం లేదు. అందుకే వేదాంతంలో బాలురు అంటే ఎవరు, వేదాంత జిజ్ఞాస లేని వాళ్ళు, వివేకం చెయ్యని వాళ్ళందరూ బాలురే. పెద్ద మీ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ చిన్న పిల్లలే, పెద్ద మంత్రులు కానీ అంత చిన్న పిల్లలే, చిన్న వస్తువుల కోసం పోరాడేవాళ్ళు, వాళ్ళు చూస్తే చిన్న పిల్లల్లాగే ఉంటారు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఆ చిన్న వస్తువు పోయింది, ఆ పేర్లు ప్రతిష్టలు డబ్బులు వాటి కోసమే పోరాడుతూ ఉంటారు. అందుకని వివేకం లేని వాడిని బాలుడు అన్నామంతే. బాలుడికి వివేకం లేదు, ఏదో కనిపించింది, ఎవరో వచ్చారంటే వాడు తింటున్నవాడు లేచిపోతాడు, అవునా, వాడు అన్నం తింటున్నవాడు ఎవరో వచ్చారంటే లేచిపోతాడు, కూర్చోరా తిను తర్వాత అంటే వాడు లేదు పోయి చూసేస్తాడు, నువ్వు రా అంటే అప్పుడు వచ్చి కూర్చుంటాడు, ఎవరో వచ్చారంటే చప్పుడు అయిందంటే వాడు పోతాడు. ఏముంది అక్కడ, ఏమొస్తుంది నీకు అంటే ఏదో ఊరికే కుతూహలం, పనికిరాని కుతూహలం, ఊరికే ఏదో చూడాలి, అట్లా ఉంటుంది వీళ్ళది. ఏదో జరిగిందంటే చూడాలి, దానివల్ల నీకేం ఉపయోగం, ఏదో కుతూహలం అంతే, అట్లా ఉంటుంది. బాలుడికి అవివేకం, ఇగో ఇది అట్లా ఉంటుంది. కనుక ఇక్కడ వివేకం చెయ్యాలన్న జిజ్ఞాస లేదు, వివేకం చేసే యోగ్యత లేదు, వివేకం అయితే లేనే లేదు. పోనీ వివేకం చెయ్యాలన్న జిజ్ఞాస అన్నందా, కొంత వివేకం కొంచెమన్నా చేస్తున్నారా, అది లేదు. పోనీ ఎవరో చెప్తున్నారు వివేకం వినండి అంటే, ఇది చెప్తే కొందరికి అర్థమే కావటం లేదట. నేను వింటున్నాను ఈ మధ్య, చెప్తుంటే చాలా హెవీ అవుతుందట తల, అబ్బా ఇందులో ఏమి హెవీ, నేను నువ్వు అంతే, నేను చెప్పింది ఇంత 2 మాటలు, ఆత్మ అహం బుద్ధి చైతన్యం, ఈ రెండిటికి ఇంత కష్టమా, 2 మాటలే, ఎక్కువ ఏమీ లేదు. దాన్నే అటు తిప్పి 100 సార్లు చెప్తున్నా, అక్కడ ఏమన్నా ఉందా, ఇంత పెద్ద పుస్తకాలు చెప్పిన అక్కడ ఏమన్నా ఉందా,
ఊరికే తర్కం చేసి అటు చేసి ఇటు చేసి అహం వృత్తి వదిలి చైతన్యం మాత్రం ఉంది, అంతే సింపుల్. ఇంత సింపుల్ అట చాలా కఠినమట. అబ్బా రామ, ఏమనాలండి వాళ్ళని చూస్తే. అందుకే వాళ్ళంత పెద్ద పెద్దవాళ్ళు నన్ను చూస్తే ఎంతో గౌరవంగా చూస్తే నాకే సిగ్గనిపిస్తుంది. అయ్యో ఇంత పెద్దవాళ్ళు నాకు నమస్కారం చేస్తారు. నాకు తెలిసింది ఎంత, వాళ్ళేమో ఏమేమో ఉన్నది, చాలా డబ్బులు ఉన్నాయి, ఎంతో ఉద్యోగాలు ఉన్నాయి, పెద్ద పదవులు ఉన్నాయి, ఎంతెంతో ఉన్నారు. వాళ్ళు వచ్చి నన్ను చేసి నమస్కారం చేస్తే నాకే సిగ్గనిపిస్తుంది. ఇక్కడ ఏముంది తెలిసింది, చిన్న విషయం, దానికి వాళ్ళు అంత పెద్దగా భావిస్తారు. మరి వాళ్ళని చూస్తే ఏమనాలో తెలియదు, అట్లాగే ఉంటారు. నేనే కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళని చూస్తే నాకే భయం వేస్తుంది. అంటే వివేకం లేక ఏదో చిన్న చిన్న విషయాల కోసం పోరాడుతూ ఉంటారు. ఎందుకంటే అహం బుద్ధి భయంకరం. అది ఆ నేనన్న వృత్తి అది దుఃఖమయం, అది మనిషిలో కొరత, దుఃఖము అది నింపేస్తుంది. అది బతకలేదు, దానికి ఏదో కావాలి, ఎప్పుడు ఏదో ఒకటి అనుభవం కావాలి, ఏదో ఒక సపోర్ట్ కావాలి, కొంత డబ్బు ఉండాలి, ఉద్యోగం ఉండాలి, అధికారం ఉండాలి, చుట్టాలు బంధువులు ఉండాలి. ఇన్ని ఉన్నా ఇంకా లేదు అనే దానికి, ఎన్ని ఉన్నా ఇంకా లేదన్న చింత. ఇన్ని పెట్టుకోవాలి, ఇంకా వాళ్ళు పలకరించలేదు, అయ్యో చాలా రోజులైందండి వాడు మా అబ్బాయి పలకరించలేదు, అయ్యో వాడి నుంచి టెలిఫోన్ రాలేదు, వాళ్ళు మాట్లాడాలి, ఇంకేదో చెయ్యాలి. ఎందుకు? ఆ జీవ బుద్ధి ఉందే అది రెస్ట్లెస్, దానికి ఇంకా ఎన్నున్నా నిండదు, ఎంత చేసినా దుఃఖం. అవసరం వస్తే మాట్లాడతారు, లేకపోతే లేదు, ఎక్కడున్నా హాయిగా ఉన్నారుగా, ఏముంది అంటే లేదు, వాళ్ళు పలకరించలేదు, వాళ్ళు కనిపించాలి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు ఈ చిన్న విషయాలే పెద్దవి. వాడు చూడు రానేలేదు, అదో పెద్ద ఇష్యూ చేస్తారు. అయ్యో వాడు పలకరించలేదు, ఇప్పుడు ఫోన్ కూడా చేయలేదు చూడు, ఇప్పుడు ఏం చేయాలి, పోయి పోట్లాడాలి. అయ్యో రామ. అక్కడ వేదాంతం వినటానికి ఒక అమ్మాయి వచ్చింది, చిన్న అమ్మాయి, ఆమెకు చిన్న పాప పుట్టింది. చిన్న పాప కదా వెంట తీసుకొచ్చింది, 2 ఏళ్ల పాపనేమో, 2.5 పాప, మాటలు కూడా సరిగ్గా రావు. అది ఏదో ఆడుకుంటూ ఉంటే ఏదో పడిపోయింది అక్కడ. ఆ గుడి నుంచి రూమ్కి వెళుతుంటే అన్నది. ఏమైంది అంటే అది ఊరికి పరిగెత్తిపోయింది. పోయి అక్కడ నా గుడి ముందట ఏదో పడిపోయింది. ఏమిటది? ఎండిపోయిన 2 మామిడి ఆకులు. ఎండిపోయినవి 2 మామిడి ఆకులు. పచ్చగా ఉంటే ఆకుపచ్చగా ఉంటుంది, ఎండిపోతే అది కొంచెం ఏమైపోతుంది, తెల్లగా అయిపోతుంది, తెల్లగానో కొంచెం ఎరుపు రంగులా అయిపోతుంది. అవి ఆకులు పడిపోయి అమ్మో నాది అని ఏడ్చింది. ఏమైందంటే అది పోయి అడిపోయి అది తీసుకొని వచ్చింది, ఇట్లా పట్టుకున్నది. అదిగో అట్లా ఉంది లోకల బుద్ధి. అంటే ఏదో ఒకటి సపోర్ట్ ఉండాలి. ఆ పాప చిన్న చేతిలో పట్టుకొని కూర్చుంటుంది, ఇట్లా పట్టుకుంటే ఏమొస్తుంది అంటే తీసుకో అమ్మో అంటుంది. దీన్ని పట్టుకుంటే దానికి మనసుకు ఏదో ఒక సెక్యూరిటీ అనిపిస్తుంది కదా. మనకు బ్యాంక్ అకౌంట్ ఉంది అంటే అమ్మయ్య నాకున్నదిలే, నాకు ఇల్లు ఉన్నదిలే, నాకు స్కూటర్ ఉన్నదిలే, నా చుట్టాలు, నా కొడుకున్నాడు, నా కోడలు ఉన్నది, నాకున్నారులే చూసుకోవటానికి కొంచెం ధైర్యం ఉంటుంది. అట్లా వీళ్ళకి ఎవరో నాకున్నారు. ఆ పాపకంత చేతిలో ఇది వస్తువు ఇది కనిపిస్తే పట్టుకుంటుంది. ఇట్లా నేను అనుకునేవాడి ఎందుకు పట్టుకుంటుంది, ఏదో దానికి బలం కూడా పట్టుకుంటుంది. అట్లా ఉంది లోకల. అంటే ఇదంతా అహం వృత్తి, ఆ జీవభావము, కర్తభోక్త. వాడికి ఏదో కావాలి. ఎందుకు? వాడి స్వభావమే కొరత. ఎన్ని చేసినా నిండదు, ఏదో కావాలి, ఏదో అభద్రత, ఏదో దుఃఖం, ఏదో కొరత. దాన్నే ప్రశ్నించు, అది నిజంగా ఉందా? నీ స్వరూపం అది నిజమేనా, లేక అది కాకుండా ఉన్నావా? అది నేను అనే బుద్ధే నేనని ఒప్పేసుకొని ఇక ముందుకు సాగుతాడు. దాన్ని ప్రశ్నించడు. ఇంకా ఏదో కావాలి కదా, కోరికలు ఉంటాయి కదా, ఇంకా కావాలి కదా, ఇంకా అట్లా ముందుకు సాగిపోతాడు. కానీ ఆ నేను బుద్ధే తప్పయ్యా, దాన్నే ప్రశ్నించు అంటే ప్రశ్నించడు. అందుకే ఇవన్నీ ప్రశ్నించాలన్న మనస్సు అటు రానే రాదు, ఆ దిక్కు తిరగదు. ప్రపంచంలో ఇంకా ఏదో చేద్దాం, ఏదో సాధించుకుందాం, ఏదో అనుభవాలు పొందుదాం, ఇవన్నీ అనుభవాలు చూసి ఇవన్నీ తాత్కాలికాలు. పైన ఇవి ఎన్ని పొందినా, ఎన్ని అనుభవించినా, చుట్టాలు, బంధువులు, ఆస్తులు, భోగాలు అన్నీ పైనే ఉన్నాయి. సెన్సేషనే కానీ, ఈ ఇంద్రియ లెవెల్, మానసిక లెవెల్ సెన్సేషనే కానీ అనుభవాన్ని విశాలంగా, సర్వవ్యాపకంగా ఎత్తి చూపించవు. ఆ నేనన్న బుద్ధిలో ఉండే కొరత ఉన్నదే, దాన్ని మాత్రం తీసేయవు. ఆ నేను బుద్ధినే తీసేసి అనంతంగా తనను చూపించవు. అది గుర్తిస్తే వీటన్నిటిలో ఏమీ లేదండి అని వైరాగ్యం వచ్చి అంతర్ముఖమై, మరి ఎక్కడ ఉంది మూల కారణం, దాన్ని తొలగించడానికి ఏం చెయ్యాలి, అది అప్పుడు జిజ్ఞాస పుడితే ఏకాగ్రతతో వింటాడు, ఓపిగ్గా వింటాడు. కనుక ఇక్కడ విచారం చెయ్యండి. అహం వృత్తి
చైతన్య ఆత్మకు లేదు. చైతన్యం అనే స్పృహ ఉందే, ఇప్పుడు మెలకువ స్పృహ ఉందే, ఆ స్పృహ స్వతంత్రం. ఆ స్పృహకు నేను బుద్ధి అంటదు. నేను బుద్ధి అనేది చైతన్య స్పృహను కొంచెం తీసుకుంది, అంటే దాంట్లో తెలివి ఉంది, కానీ దాని పూర్ణ చైతన్యం లేదది. ఎందుకంటే పూర్ణం కాదని ఎట్లా తెలుసు అంటే సంబంధపు చైతన్యం, అది పూర్ణ చైతన్యం కాదు. అంటే తెలివే, కానీ తెలివి పరిమిత తెలివి. ఎందుకు పరిమితం? ఒకానొక దాన్ని తెలుసుకున్నాను, నేను దీన్ని చూస్తున్నాను, దీన్ని తెలుసుకుంటున్నాను, ఇది చేస్తున్నాను, ఇది చేస్తూ ఉన్నాను, ఇది తెలుసుకుంటూ ఉన్నాను. అంటే నా ఉనికి దీన్ని తెలుసుకుంటూ, దీన్ని చేస్తూ, ఇగో దీన్ని అనుభవిస్తూ, అంటే ఒకానొక దాని సంబంధంలోనే నేను ఉన్నాను. ఆ ఉన్నాను అనేదే నేను బుద్ధి. నేను బుద్ధి సంబంధపు బుద్ధి. అట్లా కనుక అంటే పరిమితే. అయితే ఈ పరిమితికి సంబంధం లేకుండా, ఇతర వస్తువు అవసరం లేకుండా, క్రియనే కావచ్చు, జ్ఞానమే కావచ్చు, అనుభవమే కావచ్చు, తనకంటే ఇతరమైంది ఏమిటి? ఒక వస్తువు సంబంధంలో అనుభవం వస్తుంది, ఇంకొక దాని సంబంధంలో ఒక క్రియ చేస్తాడు, ఇంకో దాని సంబంధంలో ఒకటి తెలుస్తుంది. అయితే జ్ఞాత, కర్త, భోక్త. నేను బుద్ధి అయితే జ్ఞాతగా ఉంటుంది, అయితే కర్తగా ఉంటుంది, లేకపోతే భోక్తగా ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒక రూపం. ఒకదాని సంబంధంలో జ్ఞాత, ఇంకొక దాని సంబంధంలో కర్త, ఇంకొక దాని సంబంధంలో భోక్త. ఈ మూడు లేకపోతే సాక్షి, ఇక మూడు లేడు, వ్యక్తే లేడు. అట్లా అంటే నేను అనేటువంటి ఒక వ్యక్తిత్వం అక్కడ లేదు. ఎందుకంటే సంబంధపు భావం పోతే స్వతసిద్ధం. అయితే సంబంధ తెలివి, అయితే స్వతసిద్ధ తెలివి రెండే రెండు. రెండు కాదదు, ఒకేదాన్ని రెండు రీతులుగా చూడటం, రెండని కాదు అక్కడ. కనుక అట్లా అహం వృత్తి రహితంగా స్వయంగా ఉన్నది, దాన్ని చూడటం. అది మొత్తం మెలకువ తనలో ఉంది. మెలకువలో తాను లేడు. గమనించండి, మెలకువలో ఎక్కడున్నాడు? ఎక్కడ ఏమీ లేదు, మెలకువంతా తనలో. నేను ఒక చోట ఉన్నాను అనిపిస్తుందా? నేను బుద్ధి ఉంటే ఒక చోట ఉన్నాను అనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేని నేను. ప్రపంచమంతా తోస్తుంది ఎవరికి? ప్రపంచానికి బయట ఉన్న తెలివికి ప్రపంచం తోస్తుంది. నేను ప్రపంచంలో ఎక్కడా లేను. ఎక్కడ అంటే ఎక్కడ అనేది చోటు చెప్పరాదు. నేను అన్నాను చూడండి, మా గుడివాడ స్వామీజీ నాకు జ్ఞాపకం వస్తుంది. ఎక్కడున్నావు అంటాడు, వేదాంతం చెప్తూ ఎక్కడున్నావు అంటాడు. ఇదిగో ఇప్పుడు గుడివాడలోనే ఉన్నాను, అక్కడికి హైదరాబాద్. ఇంకా నీకు చోటు ఉందా నేను అడిగేవాడు. ఇంకా ఎక్కడ అనే బుద్ధి ఉందా? ఆ దేశ బుద్ధి పోవాలి. ఉనికి స్వరూపానికి ఎక్కడ అంటూ లేదది, అనంత ఉనికి. నువ్వు ఇంకా చోటు ఉందా నీకు అలా అడిగేవాడు. అంటే అట్లా ఎక్కడ చోటు ఉందంటే నువ్వు అవస్థలో ఉన్నావు. నేను ఒకడిని అన్నావంటే అవస్థలో భాగం. నేను ఒక వ్యక్తినే కాదు. సుషుప్తిలో ఎట్లా ఉన్నావు చూడు, ఎక్కడన్నా ఉన్నావా? ఎక్కడన్నా ఒక చోటు అని అనగలవా? ఉనికి ఉంది, కానీ ఎక్కడ అంటూ లేదు. ఉనికి అనంతమైన ఉనికి, అంతే. అంతా తానే తాను. అది ఇది ఏమీ లేదు, ఉన్నదంతా ఒకటే ఉనికి. ఆ ఉన్నదంతా ఒకటే చైతన్యం, అది తాను. దానికి స్థానం లేదు, అవస్థ లేదు. సంబంధమే అవస్థ. అంటే అవస్థలో భాగంగా లేను అంటే సంబంధంలో లేను. సంబంధరహితంగా స్వతసిద్ధంగా ఉన్నది అంటే అవస్థకు బయట ఉన్నాను. అవస్థకు బయట అంటే మళ్ళీ అవస్థ దృష్ట్యా బయట అంటావు. దానికి తనకు తానుగా బయట లోపల ఏమీ లేదు. అది ఇక్కడి నుంచి బయట అంటావు. కానీ ఇప్పుడు ఇక్కడ హాల్లో ఉంటే వాడు బయట ఉన్నాడు అంటాడు. బయట ఉన్నవాడికి నేను బయట ఉన్నాను అనిపిస్తుందా? నేనున్నాను అంతే. అట్లా కనుక చైతన్యము నేను బయట అని అనిపించదు. ఉన్నాను, ఉనికి మాత్రం, అది స్వతసిద్ధం. ఏదో ఒక నిమిత్తంగా రాలే నా ఉనికి. నేను తెలివి అనేది ఒక నిమిత్తంగా వచ్చిన తెలివి కాదు, ఒక సంబంధంలో తెలివి కాదు, ఒకానొక దాని తెలివి కాదు, ఉండటమే తెలివి. అది నా స్వరూపం, స్వతసిద్ధం. ఇట్లా అది నువ్వు జ్ఞానబోధ నీకు వివేకం చేసి అహం వృత్తి బాధితం చేసి, బాధితం అంటే నేను కాదు అని తెలుసుకోవటమే బాధ. బాధ అంటే ద నెగేషన్, దాన్ని నిషేధం చెయ్యటం. అహం వృత్తి కాకుండా తానున్నాడు అనేది వృత్తి తనలో కల్పితం, తాను కాదది అనేది ఎప్పుడు గ్రహిస్తాడో తాను వృత్తిరహితంగా ఉన్నాడు, స్వతసిద్ధంగా. అది తెలుసుకుంటే, అది తెలుసుకున్నాక ఇంకా ఏం కర్మ చెయ్యమనాలి అతనికి? ఏదో చెయ్యటము అంటే కోరికతో చెయ్యటమని అర్థం. కర్మ చెయ్యటం శాస్త్రం కానీ, మన ప్రభుత్వ చట్టాలు కానీ, ఇంకెవరన్నా కానీ ఇది చెయ్యు అంటే అవును నేను చెయ్యాలి, నా కర్తవ్యం నేను చెయ్యాలి అన్న భావన ఉండదు. నా కర్తవ్యం నేను చెయ్యాలి అనే థాట్ ఉండదు. ఎందుకు? నేను థాట్ లేదు గనక, నేనన్న వృత్తి లేదు గనక నా కర్తవ్యం నేను చెయ్యాలి అనే కర్తృత్వం ఉండదు. కర్తృత్వం లేని వాడికి కర్మలు లేవు.
అది ఇక్కడ చెప్పేది. అందుకని జ్ఞానికి కర్మ లేదు, ఎందుకంటే కర్తృత్వం లేదు. అజ్ఞానికి ఉంది, అంటే నేను అనే బుద్ధి ఉన్నవాడికి ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది కనుక ఇది చెయ్యవయ్యా అంటే అయ్యో మంచి పని చెప్పారండి, బాగా చెప్పారండి, ఇంకా నేను చేస్తానండి అంటాడు. ఎందుకో వీడికి మొదలే చెయ్యాలనుంది. ఎందుకు? వీడు కర్త గనక, వీడు జీవభావం ఉంది గనక, నేను బుద్ధి ఉంది గనక, కర్త గనక. ఎవరన్నా ఏదో చెప్తే బాగా జరుగుతుందండి, ఏదో చెప్పారు చెప్పండి మరోసారి చెప్పండి, నాకు అది కావాలండి, అది బాగుందండి అంటాడు. అంటే వీడికి మొదలే కావాలనుంది కనుక వాడు చెప్పేసరికి వీడికి నచ్చింది. అది కర్త. శాస్త్రం చెప్తుంది ఇది చెయ్యి, ఇది పుణ్యకర్మ చేస్తే నీకు సద్గతి అవుతుంది, వచ్చే జన్మలో మంచి జన్మ, మంచి ఆరోగ్యం ఉంటుంది, డబ్బులుంటాయి, కావలసినంత కారు ఉంటుంది, మంచి కుటుంబం ఉంటుంది, పుణ్యం చేసుకోండి. అయ్యో కావాలండి మాకు చెప్పండి అంటారు. అయ్యో అట్లాంటి చెప్పండి స్వామీజీ, మీరు ఎంత మంచి మాట చెప్పారు, అయ్యో మీ గురువు గారు పెద్దలండి నాకు చాలా మంచి ఉపదేశం చేశారండి. నీకు కర్మోపదేశం చేస్తే నేను మంచి ఉపదేశమా? మరి వాళ్ళకి అదే గొప్ప అనిపిస్తుంది, ఏం చెయ్యను. మేము ఏదో పనికిరాదని చెప్పితే అయ్యో చాలా మంచి బాగా చెప్పారండి అంటాం. అయ్యో రామ చిన్న పిల్లల్లాగా ఉన్నారా, సరేలే తీసుకోపో, నీకు అదే నచ్చింది తీసుకోనా అంటే పిల్లలు వాళ్ళ స్థాయిని బట్టి చెప్పాలి. వాడు ఏడుస్తాడు, నాకు అది కావాలంటాడు, తీసుకోనాలి. వాడికి ఇస్తే ఇంత చిన్న వస్తువు ఇస్తే చూడండి, పిల్లలు కనిపిస్తే ఇక్కడ చూసి వస్తువు తీసిస్తారు, ఇస్తే వాడు ఎంత సంతోషపడతాడో దొరికిందని. అవునా? ఈ చిన్న వస్తువు ఇస్తే వాడికి ఎంతో ఇలా ఏమైనా ఉపయోగం ఉంది, వాడికి ఏదో ఊరికి పట్టుకోవటం కావాలి. అట్లా ఉంది వీళ్ళకు. చిన్న విషయాలు పనులు ఏదో చెప్తే అయ్యో చాలా మంచిది. ఇంకా కర్తృత్వ భోక్తృత్వ బుద్ధి ఉంది, ఇంకా నేను కావాలి అన్న ఆశ ఉంది. అందుకని పాపం వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు. ఆ అజ్ఞానంలో మునిగి అట్లా అనిపిస్తుంది. దాని నుంచి కోలుకుంటే వాళ్ళు మనలాగే మాట్లాడతారు బుద్ధిమంతుల్లా. అది కోలుకోక అందులో మునిగి అట్లా మాట్లాడుతున్నారు. అదే బాలుడు పెద్దవాడైన తర్వాత వాడు తనకంటే చిన్నపిల్లవాడిని వాడు నవ్వుతాడు. ఇది ఏమిటండి చిన్నపిల్లవాడి వస్తువు కోసం ఆడతాడు అని అంటాడు. నువ్వు ఒకనాడు ఇట్లాగే ఉన్నావు, మనము ఒకనాడు అట్లాగే ఉన్నాం. మనకు తెలియదేమో, మన తల్లిదండ్రులు చూసి చిన్న వస్తువు కోసం మనం అట్లాగే ఏడ్చాం, మనల్ని చూసి వాళ్ళు నవ్వుకున్నారు. అంటే ఆ స్థితి తప్పు, వ్యక్తి తప్పు కాదు. ఆ అజ్ఞానపు స్థితిలో ఉండేవాడు ఎవరన్నా అట్లాగే ఉంటాడు. నువ్వు కానీ నేను కానీ ఇంకొకడు కానీ. ఆ అజ్ఞానపు స్థితి మనతో అట్లా చేయిస్తుంది. వివేకం వచ్చిందంటే మనమే నవ్వుతాం, ఇది ఏమిటి అని. పెద్దవాళ్ళు అయిపోతే ఆ చిన్నపిల్లలను చూసి వీళ్ళు నవ్వుతారు. అట్లాగే ఆ వివేకం కలిగితే ఇంకా కర్మ లేదు. ఇక్కడ అదే చెప్పాడు. అందుకని నాహం కర్త నాహం భోక్త, నేను కర్త కాదు భోక్త కాదు అని తెలుసుకున్న వాడికి టైం ఎక్కువ లేదు, ఎవరు వస్తామంటున్నారు, నేను కొంచెం తయారై ఉండాలి. సరే కొంచెం చెప్పి ఆపేస్తాను. నాకింతు నాహం కర్త నాహం భోక్త ఇత్యాది ఆత్మైకత్వ అకర్తృత్వాది విషయ జ్ఞానాత్. ఆత్మ ఏకత్వం అంటే ప్రమాతృత్వం కాదు, అంటే అహం వృత్తి ఉన్నట్టి ఆత్మ కాదు, అహం వృత్తి రహితమైన సాక్షిరూప ఆత్మ. సాక్షిరూప ఆత్మ అయితే అది ఒక్కటే ఆత్మ, అంటే సంబంధం లేని ఆత్మ అని అర్థం. అద్వైతం అంటే ఏంటిది? సంబంధరహిత ఆత్మనే అద్వైతం, సంబంధ సహిత ఆత్మ ద్వైతం, అంతే. ఇంకొకటి అన్న సంబంధం లేని సుషుప్తి ఎట్లా ఉందో అది అద్వితీయ ఆత్మ. అట్లా తెలుసుకుంటే ఆత్మ ఏకత్వ ఇక్కడుంది. భోక్త ఆత్మైకత్వ అకర్తృత్వాది విషయ జ్ఞానాత్ అన్యన్నోత్పద్యతే ఇత్యేష విశేష ఉపపద్యతే. ఇది తెలుసుకుంటాడు గనక ఆ జ్ఞానికి కర్మ లేదు. కానీ అజ్ఞానికి పునఃకర్తాహం, నేను ఒక వ్యక్తిని, నేను ఒక కర్త, నేను ఒక వ్యక్తిని అనే భావం ఎవరికి ఉంటుందో అతను మాత్రం వేత్తి ఆత్మానం, తనను ఆ రకంగా తెలుసుకుంటాడంటే అది ఒక పొరపాటు. అతనికి తస్య మమేదం కర్తవ్యం, నేను ఏదో చెయ్యాలి, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, నేనేనో సాధించుకోవాలి, అయ్యో ఇంకా చాలా ఉన్నాయండి, అది చెయ్యాలి ఇది చెయ్యాలి, ఎన్నో ఉంటాయి పనులు, చాలా సాధించాల్సినవి ఉంటాయి. ప్రపంచంలో ఎన్నో ఉంటాయి కదా, చేసి ఎన్నటికీ పనులన్నీ అయిపోతాయండి చెప్పండి. అనుకుంటారు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయండి, ఇంకా ముందు అయిపోతాయి, ఇంకా ముందే పనులన్నీ అయిపోయాయి, ఇంకా నాకేం లేదండి అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారా? తెలుగు కదా, శంకర కృపకు వచ్చే వాళ్ళకి ఎవరికి తెలుగు వస్తుందా? రాదు కదా. చెప్పేస్తాను, వాళ్ళ పేరెత్తి చెప్పనా. అక్కడికి పోతే అందరూ వృద్ధులే ఎక్కువ వస్తారు. కొందరైతే ఇంకా వీల్ చైర్లో, కొందరు కూర్చోలేక కష్టపడుతూ అందరూ అట్లాగే టైం పాస్కి వస్తారు. వాళ్ళందరికీ పనులు అయిపోయాయా అంటే ఇంకా అంతైనా ఇంకా ఏమీ అయిపోలేదు. నేను చేయలేకపోతే నా కొడుకున్నా చెయ్యాలి, నా కూతురన్నా చెయ్యాలి, నేను చేయలేకపోతే వాళ్ళన్నా చెయ్యాలి, ఇంకా చెయ్యాల్సింది ఎప్పుడు అయిపోయింది కదా, అయిపోవే
అది సమస్య. అయిపోవే, ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. అయ్యో వాళ్ళకి తెలియకపోతే తప్పులు చేస్తారు, అనుభవించాలి. ఎందుకు బాధ అంటే అయ్యో పాపం వాడికి బాధపడతాడు. ఇగో మీ సమస్య. వాడు అన్నాడా నాకు తెలియదు నేను బాధపడతానని. నాకే అంతకంటే తెలుసు. మా అమ్మా నాన్న అనవసరంగా జోక్యం కలిగించుకుంటున్నా, నాకు అన్నీ తెలుసులే అని వాడికి అభిమానం. వాడు అన్నీ తెలిసినప్పుడు నీకెందుకు మధ్యలో? వాడు నాకు తెలియదు, మా అమ్మా నాన్న నన్ను జోక్యం కలిగించుకోవాలి, బలవంతంగా ఇది చేసావా, ఎప్పుడు వాడెక్కడ పోయాడు, ఇదేమైంది అని నువ్వు అడగాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారా? నువ్వు అడగొద్దనే ఎదురు చూస్తున్నారు. మాది మేము చేసుకుంటాం, నువ్వు ఏది అడగొద్దు. ఎవరెక్కడున్నారు, ఏమైంది, ఎందుకు ఆలస్యమైంది, నువ్వు అక్కడికి పోయావా, ఇదేం చేసావు, నువ్వు అటు పోకు, అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందట, ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా నువ్వు చెప్పాలా? వాడికి తెలుస్తుంది, వాడికి చూసుకుంటాడు. అది కూడా నువ్వు చెప్పాలా? అంటే ఏదో వాడికి చెప్పాలి, వాడు చెయ్యాలి. వీళ్ళకి తోచదే. శంకర కృపకి ఎటువంటి వాళ్ళు వస్తారు. నేను కొన్నిసార్లు చెప్పి చూసాను, ఇంకా వద్దండి అంటే వాళ్ళు వదలరు. అయ్యో స్వామీజీ మీరు రావాలి, స్వామీజీ మీరు మీకే వాళ్ళు ఏమంటారు తెలుసా, మీకు ఈ డేట్ నుంచి మీకేమైనా ఈరోజు సాయంత్రం కార్యక్రమం ఉందా అంటారు. నేనేం చెప్పాలి, లేదు అని. అయితే వస్తారా? ఎట్లా అడుగుతారో చెప్ప. మీరు ఖాళీగా ఉన్నారా అని మొదలే అడిగితే నేను రాలేనంటాను. కాదు, మీరు ఖాళీగా ఉంటారా, ఏదైనా పని ఉందా, ఎవరైనా వస్తున్నారా, ఏదైనా పని ఉందా అంటే ఏం లేదు అన్న. అయితే దానికి రండి. అమ్మయ్య, ఇది ఇరికించే ప్రశ్న. నాకు వేరే ఎవరు రాకపోతే, వేరే ప్రవచనం లేకపోతే మీ ప్రవచనంకి రావాల్సిందేనా? నాకు ఏ ప్రవచనం లేకున్నా నేను ఏదో చదువుతాను, లేకపోతే ఊరికే కూర్చుంటాను. వచ్చి ఏం చేయను అక్కడ? నేను చెప్పినా మీకేం ఉపయోగం లేదు, అవునా? మీకు వేదాంతం వినే బదులు వాళ్ళకి వేదాంతానికి నాకు గోఖలే ఇన్స్టిట్యూట్ బాగా నచ్చింది శంకర కృప కంటే. వీళ్ళు శంకర కృపలో ఏదో వేదాంతం చెప్పాలి, ఉపనిషత్తు చెప్పాలి, మాండూక్య ఉపనిషత్తు చెప్పాలి. మాండూక్య కాదు, ఏమనాలి, మీకేదో ఆ ఎండిపోయిన మామిడాకులు ఇవ్వాలి కానీ మాండూక్య ఎందుకు మీకు? మాండూక్య మీకు అర్థమవుతుందా? దానికి బదులు ఏదైనా రామాయణం వినండి. రామాయణం వద్దు, నిన్న రామాయణం చెప్తా, అది వినండి బాగుంటుంది. వద్దు, మాకు మాండూక్యనే చెప్పాలి. మాండూక్య ఏం చేసుకుంటారు, అందులో ఏముందో మీకు ఏం చెప్పినా అర్థం కాదు. అదంతా విన్నాక మళ్ళీ ఏది ప్రశ్నలు వేస్తారంటే వాళ్ళకు అయ్యో మేము ఇట్లా చేస్తే పాపమా అని అడుగుతారు. మాండూక్యలో నువ్వే లేవు, పాపం లేదు, పుణ్యం లేదంటే మేము ఇట్లా చేస్తే పాపమా, ఇట్లా చేస్తే పుణ్యమా, ఇవి వేస్తాం. అంటే వినేదేమో మేము మాండూక్యమే వినాలి, వాళ్ళేమో పుణ్యపాపాలు చిన్నది విషయం, ఇక్కడ పెడితే పాపమా, ఇట్లా పెడితే పుణ్యమా, ఇది ఇక్కడ పెడితే ఉంటుందా, ఇగో ఈ బట్ట ఇట్లా పెడితే పుణ్యమా, ఇట్లా పెడితే పుణ్యమా, ఈ చెయ్యిని కింద పెట్టాలా తడ మీద పెట్టాలా, కింద పెడితే పుణ్యమా తడ మీద పెడితే పుణ్యమా అంటే ఇందులో ఉన్నవాడికి నీకు అది లేదు అని చెప్తే అర్థం కాదు. వినేది మాత్రం మేము మాండూక్యమే వినాలట. వద్దండి, అమ్మో మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు, మేము స్వామీజీ మేము ఇక్కడంతా అన్ని ఉపనిషత్తులు చెప్పారు మాకు, ఇక్కడ పెద్ద వాళ్ళు వచ్చారు, అమ్మో పెద్ద వాళ్ళు వచ్చి మాకు మాండూక్య ఉపనిషత్తే చెప్పారు, అందుకని మీరు కూడా అట్లాగే చెప్పాలి. పండితులు ఉంటారే, పండితులు హరికథ కాలక్షేపం చెప్తారు చూడండి, వాళ్ళకంతా కంఠస్థం చేసుకొని ఉంటుంది. వినేవాడు వినని, వాడు ఏదన్నా నిద్రపోని, వాడు ఏదన్నా నోట్లో వేసుకొని నములని, ఏమన్నా చేయని, వీళ్ళు ఏదో చెప్పేసుకుంటారు. అయిపోగానే మంగళం అని చెప్పేసేసి డబ్బులు తీసేసుకొని వెళ్ళిపోతారు. మా వేదాంతం మేము డబ్బుల కోసం రాలేదు, నువ్వు వింటే నీకు అర్థమవుతే నేను ముందుకు చెప్పొస్తుంది, నీకు అర్థం కానీ నేను ఊరికి కథలాగా ఎట్లా చెప్పుకుపోవాలి? కథలాగా చెప్పుకుపోయేదే ఇది. నీకు ఆ మొదటి మెట్టు అర్థమైతే రెండో మెట్టు చెప్పొస్తుంది, అది అర్థమైతే తర్వాత మెట్టు చెప్పొస్తుంది. ఎందుకంటే ఇది అవగాహన రూపం, ఇది అర్థం చేసుకునేది, ఇది ఊరికే కథలాగా చెప్పేసేది కాదు కదా. హరికథ అంటే వాడు చెప్పేస్తాడు, నువ్వు విన్నావు అనుకుని అందులో ఉన్నదంతా వాడు ప్రహ్లాద్ వచ్చాడు, వీడు వచ్చేసాడు, జై అన్నాడు, అయిపోయింది, చప్పట్లు కూడా వెళ్ళిపోతాడు. నేను దక్షిణ ఇచ్చండి నేను వెళ్ళిపోతా అంటాడు, అయిపోయింది నా పన్నది అయిపోయింది. అంటే వాళ్ళకి అక్కడ నీ వినకపోని అర్థం కానీ వీడు వింటూ మధ్యలోంచి లేచి వెళ్ళిపోతాడు. ఎవరో చుట్టాలు వచ్చారు, పలకరించి మళ్ళీ వచ్చేస్తాడు, అంత అయిపోతుంది. లాస్ట్గా మంగళం దగ్గరికి వస్తాడు, చాలా బాగా చెప్పారండి అంటాడు. నువ్వు వింటే కదా నీకు బాగుందని, బాగలేదని. నన్ను ఎవరో పిలిచారు కొన్ని చోట్ల, వేదాంతం పిలిచేవారు అక్కడ కూడా ఆంధ్రలో. నేను వినే వాళ్ళకి చెప్పొస్తుంది. అక్కడ ఏం చేస్తారు, వాళ్ళు వచ్చేస్తారు, స్వామీజీ కూర్చోబెట్టి, స్వామీజీ మీరు చెప్పండి నేను వస్తానంటే వాడు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి ఇంకేదో సినిమా చూసి ఇంకేదో చూసుకుని తర్వాత లాస్ట్లో వస్తాడు. ఇంకొకళ్ళు ఏం చేస్తారు, అక్కడ గుళ్ళో పెడతాడు ప్రవచనం. గుళ్ళో పెట్టకండి, ఆ గంటలు అవన్నీ చప్పుళ్ళు అంటే, లేదు స్వామీజీ ఇక్కడే బాగుందంటారు. ఒకడు వస్తాడు, ఏం చేస్తాడు, వాడు ఆ గంట కొట్టడం కాదు, ప్రదక్షిణ చేస్తాడు. ప్రదక్షిణ చేసినంత భక్తితో కూర్చొని అక్కడ కూర్చున్నారు. కొంతమంది ఉంటారు 10-15, వాళ్ళు మధ్యలోంచి తోసుకుంటూ వచ్చి ముందర కూర్చుంటాడు. ముందర కూర్చొని నమస్కారం చేసి ఇట్లా నమస్కారం చేసి కూర్చుంటాడు, ఇట్లే కూర్చుంటాడు.
అమ్మో వీడేదో చాలా జిజ్ఞాస ఉన్నాడులే అనిపిస్తుంది. ఒక 2 నిమిషాలకి లేచి వెళ్ళిపోతాడు. లేచి వాడు నమస్కారంకి వచ్చాడు, ఇక్కడ ఏదో నడుస్తున్నది కదా అని కూర్చున్నాడు అంతే. పోనీ కూర్చుంటే వెనక కూర్చోవచ్చు, అందరిని తోసుకుంటూ ముందరకు వస్తాడు. వాళ్ళంటే ముందర కూర్చుంటాడు. కూర్చొని 2-3 నిమిషాలు కూర్చొని పోనీ వింటున్నాడులే అని చెప్తుంటే కొంచెం వినేసి మొదలు వెళ్ళిపోతాడు. వాడికి ఏమర్థమైంది, వాళ్ళకి ఏం అక్కర్లే, ఏదో నడుస్తుంది. ఇట్లాంటి వాళ్ళకి మీరు చెప్పాలి స్వామి. నేనన్నా వీళ్ళు ఎవరూ రావటం లేదంటే, స్వామీజీ మేము మైక్ పెట్టాము, స్పీకర్ ఉన్నది, ఇంటికి వినిపిస్తుంది స్వామీజీ, మీరు వినండి, మీరు చెప్పండి స్వామీజీ అంటారు. ఇంట్లో ఉన్నారు అంతే, వాళ్ళు ఇంట్లో కూర్చొని వింటారు, అందరు వింటారు స్వామీజీ మీరు చెప్పండి అంటారు. ఎవరికి చెప్పాలి, నేను మైక్కు చెప్పనా? ఇదేం హరికథనా చెప్పేది? ఈ కమిటీ మెంబరే నన్ను పిలిచిన వాడే ఇక్కడ మీరు కూర్చొని చెప్పండి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది వద్దండి, ఏదన్నా భాగవతం, పోతన భాగవతం ఉంది చెప్తాను, ఆ పద్యాలు బాగుంటాయి, అందులో ప్రహ్లాదుడి ఘట్టము, ఇంకేముంది ధ్రువుడిది కథ బాగుంటాయి. ఈ రోజుల్లో పౌరాణం ఎవరికి కావాలి స్వామీజీ, వేదాంతమే చెప్పండి. ఎవరు వినరు, మళ్ళీ వేదాంతమే చెప్పాలి. ఇది నాకు అర్థం కాదు. వీళ్ళన్ని ప్రెస్టిజ్ల కోసం మేము వేదాంతం చెప్పించుకున్నాం, మేము మాండుక్య చెప్పించాం, మేము భగవద్గీత చెప్పించాం. స్వామీజీ ఇక్కడ భగవద్గీత చెప్పారు, కఠోపనిషత్తు చెప్పారు, ఒక స్వామీజీ వచ్చి కేనోపనిషత్తు చెప్పారు, ఆయన వచ్చి మాండుక్య చెప్పారు, ఇవన్నీ చెప్పించేసుకున్నాం స్వామి. మరి మీరు అంత మాండుక్య విన్నాక ఇంకా నేనేం చెప్పేది లేదు స్వామీజీ మీరు చెప్పాలి అంటారు. మీలాంటి వాళ్ళు పెద్దలు మాకు చెప్పాలి స్వామీజీ. మరి నేనేం చెప్పమంటారండి? మాండుక్య వినేసామండి, మరి కొత్త ఉపనిషత్తు నేను ఎక్కడి నుంచి తేను, అయిపోయింది కదా మాండుక్య. ఇంకా మేలు, మీరు బ్రహ్మ అంతా విన్నామండి, బ్రహ్మ విడిచిపెట్టి ఇంకేమైనా చెప్పండి అనలేదు, ఇంకా బాగుంది. బ్రహ్మ అంతా మాకు తెలుసు, ఆత్మ బ్రహ్మ 2 తెలిసిపోయాయి, ఈ 2 వదిలి ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఇట్లా ఏం చెప్పాలండి, అంత ఆట ఉంటుందంటే వాళ్ళు. అందుకే వేదాంత గ్రంథాలు లోకంలో ప్రసిద్ధి చేసి పెట్టారు. అయోగ్యులకు వేదాంతం చెప్పటం మొదలుపెట్టారు. పూర్వంలో ఇంత వేదాంతం ఉండేది కాదు. చెంత జిజ్ఞాసులు సీరియస్ పీపులే వినేది. ఆ లౌకికులకి ఎందుకు రామాయణం వినేదని వద్దొద్దు రామాయణం అంటారు. ఎందుకు? రామాయణంలో ధర్మంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, ధర్మం గిర్మం మాతో అవుతుందా? కాదు. మేము లంచం తీసుకొని మేము బతకాలి, మోసం చేసి మేము బతకాలి, సత్యం అబద్ధమే చెప్పాలి. మీరు సత్యం చెప్పాలి అంటే మాకు మనసు గిల్ట్ అవుతుంది, వద్దు. నువ్వే బ్రహ్మ అంటే ఇది బాగుంటుంది మాకు. అమ్మ మాకు ఏ పని చేయదు కదా, నువ్వే బ్రహ్మ, నువ్వు నిత్యశుద్ధం, నువ్వు ఏ తప్పు చేసినా పర్వాలేదు, నువ్వే ఆనంద స్వరూపం బ్రహ్మ, నీకు తప్పులు లేవు, పుణ్యం లేదు, పాపం లేదంట. ఇది బాగుందండి అంట. అమ్మ బాగుందండి అంట. మరి ఇట్లా వేదాంతం ఎందుకు వింటారంటే, పుణ్యం లేదు, పాపం లేదు, నువ్వు ఏమన్నా చేసుకో, ఎంత లంచమన్నా తీసుకో, ఎవడన్నా తిట్టు, ఎవడన్నా కొట్టిరా పర్వాలేదు, అంతా వేదాంతం, అంతా బ్రహ్మ నడిచిపోయిందంటే. ఇట్లా తయారయ్యారు లోకలు పూర్వంలో. అందుకని రామాయణం మాత్రం వద్దంటారు, వాళ్ళకి భయం. ఎందుకంటే రామాయణం చెప్తే అందులో పుణ్యం, పాపం, మంచి చెడు, ధర్మం అధర్మం వస్తుంది. అమ్మో మా మనస్సుకు పొడుస్తుంది, అయ్యో నేను తప్పు చేస్తున్నాను, అయ్యో అది వద్దు మాకు అంటారు. ఏం కావాలి? పుణ్యం లేదు, పాపం లేదు, అంతా బ్రహ్మ, ఇది బాగుందండి అంటే. అట్లా ఏమేమో నడుస్తాం. కనుక ఇక్కడ చూడండి, అకర్త అంటే ఇది బాగుందండి, నేను కర్త కాదు భోక్త అంటే. అందుకే అంటారు స్వామీజీ, అంతా నాకు వేదాంతం అంతా అర్థమైందండి, నేను సాక్షిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను, నాకు అవుతలేదు స్వామీజీ, ఎట్లుండాలి నేను సాక్షిగా చెప్పండి అంట. సాక్షిగా ఎట్లుండాలి? నువ్వే సాక్షి అంటే, అవును స్వామీజీ నేను సాక్షి అని తెలుసు, నేను పని చేస్తుంటే మైండ్ డిస్టర్బ్ అవుతుంది, నేను డిస్టర్బ్ కాకుండా సాక్షిగా ఉండాలి, ఎట్లా చేయాలి అంటే ఏం చెప్పానండి దీనికి? అన్నీ ఇట్లాంటి ప్రశ్నలే. నేను వేదాంతం అంతా విన్నాను స్వామీజీ, నాకు నిధిధ్యాసనం చెప్పండి ఏం చేయాలంట. నేనన్నా నీకు వేదాంతం వస్తే నిధిధ్యాసనం వస్తుంది, ఏ గురువు చెప్పాడో ఆ గురువు దగ్గర. మా గురువుగారు చాలా గొప్పవారండి, అయ్యో ఆయన్ని ప్రశ్న వేసే మాకు ధైర్యం లేదండి, చాలా గొప్పవారు మా గురువు గారు, ఆయన దగ్గర మేము నిలబడాలంటే మాకు భయం వేస్తుంది, అందుకని మాకు వేదాంతం అంతా చెప్పారు, నాకు నిధిధ్యాసనం రాదు, మీరు చెప్పండి అంటే. నేనంటే భయం లేదు కనుక నేను నిధిధ్యాసనం చెప్పాలి, అంతే కదా. మీ గురువు గారు అంటే భయం, అందుకని నీకు నిధిధ్యాసనం అడగరాదు, నా దగ్గర నిధిధ్యాసనం అడగడానికి వచ్చావా అంటే నేనంటే భయం లేదు. ఇట్లా ఏమేమో చేస్తారండి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి కథలు, ఎన్నో చెప్పచ్చు, హరికథల్లాగా. వేస్ట్ వ్యర్థ బుద్ధులు, వివేకం లేని వాళ్ళు ఇట్లాగే ఉంటారు. ఎవరెవరో వింటున్నారు, నా మీద అలుగుతారో ఏమో, నేను అందరిని అనేస్తున్నానని. వేదాంతం ఈజీ అనుకుంటారు, నేను చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎవరు నొచ్చుకుంటారో, ఎవరు బాధపడతారో, వేదాంతం చెప్పినా వాళ్ళ కోపం వస్తుంది. అందుకని వాళ్ళను పొగుడుతూ నువ్వే బ్రహ్మ అంటూ చెప్పాలి.
నువ్వే బ్రహ్మ, నువ్వు తప్పు చేసినా బ్రహ్మ అంటూ చెప్పాలి. నువ్వు తప్పు చేసావంటే అమ్మవాడు కోపం వస్తుంది. కోపం వస్తే పర్వాలేదండి అనాలి. మీరు తప్పు చేయలేదండి, చేసినా పర్వాలేదండి అనాలి. అయినా మీలాంటి వాళ్ళకి ఏమున్నదిలేండి అనాలి. అప్పుడు సంతోషపడతాడు. వాడు చేసే తప్పు చేస్తాడు, కాకపోతే నేను మాత్రం నువ్వు చేయలేదనాలి. ఇట్లాంటివన్నీ కపటంతో బతకాలి. నాతో బతకటం కాదు. అందుకని ఎవరు రారు నా దగ్గరికి, రారు. నన్ను చూస్తేనే భయపడతారు. అందుకని ఇక్కడ చూడండి, టైం వస్తుంది. కనుక యప్పున కర్తాహమితి చ ఉచ్యమానం తస్య మమేదం కర్తవ్యమితి అవశ్యం భావిని బుద్ధి స్యాత్ తదపేక్షయా స్వాధిక్రియతే ఇది తం ప్రతి కర్మ. అందుకని అటువంటి కర్త అనే బుద్ధి ఉన్నవాడికే కర్మలు చెప్పబడ్డాయి. సవిద్వాన్ ఉభౌ తౌ న విజానీతః ఇది వచనాత్ విశేషితస్య చ విదుషః కర్మాపేక్ష వచనాచ్చ కథం స పురుషః ఇతి. తస్మాత్, ఈ మాట చెప్పేస్తే టాపిక్ అయిపోతుందిలేండి, ఒక్క వాక్యం చెప్పేస్తాను. తస్మాత్ విదుషః, తాను బ్రహ్మ అని తెలుసుకున్నవాడికి, పోని తెలియకున్నా ఇంచుమించు దగ్గరకు వచ్చి ఇంకా విచారంలోనే నిమగ్నమైన వాడు సాధకుడు. ఇంకా లౌకికం పట్ల వైరాగ్యం వచ్చేసింది, ఆ కర్మఫలాలు కావాలి, అది కావాలి, స్వర్గంకు పోవాలి, ఇంకేదో బాగుపడాలి, ఏదో ప్రపంచం ఇట్లాగే ఉంటుంది, మంచో చెడో ఉండని అని దాని మీద దృష్టి పెట్టకుండా తాను తత్వ విచారమే కావాలని పూర్తి ఏకాగ్రతతో తత్వ విచారంలో నిమగ్నమైన వాడైనా సన్యాసి కావచ్చు. జ్ఞాని అయితే ఇంకా సన్యాసే. కానీ కేవలం తత్వ విచారము వివేకమే చేసేవాడికి ఇంకా లౌకిక బాధ్యతలన్నీ తీరిపోతాయి. కర్తవ్యాలు, అయ్యో నేను వాళ్ళకి అది చేయాలి అక్కర్లేదు, అందుకే అన్నారు అయ్యో తల్లిదండ్రుల రుణం తీరదు అని. ఒక్క వైరాగ్యం వచ్చి తత్వ విచారం చేస్తే అక్కడ తల్లిదండ్రుల రుణం కూడా తీరిపోతుంది, నీకు ఆ బాధ్యత కూడా అక్కర్లేదు. ఎందుకంటే తన జీవభావమునే వదిలేసి మోక్షం పొందాలనుకున్న వాడికి లౌకిక బాధ్యతలు, కర్తవ్యాలు, రుణాలు అన్నీ పోతాయి. నువ్వు లౌకికుడిగా ఉండాలనుకుంటే అన్ని బాధ్యతలు వస్తాయి. అట్లా అందుకని అతనికి ఏ కర్తవ్యాలు ఉండవు. ముముక్షువు కూడా సన్యాసం తీసుకోవచ్చు. శంకరులకు సన్యాసం అంటే చాలా ఇష్టం. అడుగడుగున కొంచెం ఛాన్స్ దొరికిందంటే సన్యాసం అని చెప్పేస్తాడు. శంకర్లది అడుగడుగున సన్యాసం. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి సన్యాసమే చూశాడు. ఆయన జీవితం అంతా సన్యాసమే ఉంది, లౌకిక జీవితమే లేదు. చిన్నగా 8 ఏళ్ల వాడు సన్యాసి అయితే ప్రపంచ జీవితం ఎక్కడ చూశాడు. కనుక ఆయనకు కొంచెం వైరాగ్యం వచ్చిందంటే సన్యాసం అనేస్తాడు. అందరూ సన్యాసులు అట్లాగే మాట్లాడతారు, అవునా? తనకేదుందో అదే ఇతరులకు అదే చెప్తారు. కనుక అట్లా విదుషోహో ముముక్షోశ్చ సర్వకర్మ సన్యాసే ఏవ అధికార. అతనికి కర్తవ్యాలు, కర్మలు ఇంకా అవసరం లేదు. ఆ బాధ్యతలు అవన్నీ వదిలిపోతాయి. కోరికలు లేవు గనక అన్నిటినీ వదిలేసి కేవల తత్వచింతనలోనే ఉండాలి. అతనికి కర్మ సన్యాసమునందే అధికారం, కానీ కర్మలో అధికారం అంటే అప్పటి రోజుల్లో నువ్వు ఎంత వేదాంతి అయినా కర్మలు చెయ్యాల్సిందే, వదలనే కూడదు అనేది అప్పటి రోజుల్లో జ్ఞానకర్మ సముచ్చయవాదులు ఉండేవారు. వాళ్ళ కోసం శంకరులు ఇంత పట్టుబట్టి సన్యాసం అని చెప్పాల్సి వచ్చేది. ఎందుకంటే అప్పటి రోజుల్లో కర్మ చాలా పట్టుకున్నారు. ఇప్పుడు తగ్గిపోయింది, లేనేలేరు. మా చిన్నప్పుడు చూసాము, మడి ఆచారాలు, చిన్న విషయాలు చాలా జాగ్రత్త. ఇప్పుడు గ్రహణం వస్తుంది అంటే మా సాంప్రదాయకులు చూడండి, గ్రహణం ముందే పట్టుకుంటున్నారు, ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, ఇప్పుడు సాయంత్రం స్నానం చేయాలి, ఉపవాసం 5-6 గంటల ముందు నుంచే అన్ని నియమనిష్టలతో చేస్తా. ఆధునికులు ఏం లేదు, ఎప్పుడన్నా తింటారు, ఎవడన్నా చేస్తారు. కనుక ఆ కర్మలన్నీ ఉండేవి. వాళ్ళు చేసేవాళ్ళని చాలా జాగ్రత్తగా చేస్తారు, ఒక్కటి చిన్న కూడా తప్పులు చేయరు. ఇప్పటికీ చేసేవాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. ఇగో మా హోళీనరసపురంలో ఇప్పటికీ చేస్తాం, అదే పాటిస్తాం. గ్రహణం వచ్చిందంటే 5 గంటలు 6 గంటల ముందు నుంచే ఉపవాసం. మళ్ళీ దానికి ఆ సమయంలో రాత్రి మధ్యాహ్నం 2 గంటలకైనా లేచి స్నానం చేసి కూర్చొని, అది 3 గంటలకు గ్రహణం వదిలితే చలిలో 3 గంటలకు నదికి పోయి స్నానం చేసి వచ్చారు మా పిల్లలు. అక్కడ 3 గంటలకు పోయి నదిలో చల్లటి నీళ్ళలో స్నానం చేసి వచ్చి మళ్ళీ అప్పుడు ఏదైనా చేసుకుని పాలు గీలు ఏమైనా తినటం. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రొద్దున తిన్నది ఏమీ లేదు. అప్పుడు అట్లా ఇప్పటికీ చేస్తున్నారు కర్మలు. చెయ్యని కొంత తపస్సు, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం రాని కొంత చెయ్యని. కనుక అందుకే భగవంతుడు సాంఖ్యులకు కర్మ సన్యాసం, కర్మయోగికి కర్మ ఇట్లా 2 చెప్పాడు అని చెప్తాడు. ఈ పాయింట్ 1-2 వాక్యాలు ఉన్నాయి, తర్వాత పాఠంలో చెప్తే. ఇంకా ముందు తర్వాత ఒక విషయం ఉంది, జ్ఞానం ఎట్లా కలుగుతుందా ఆ విషయం బాగుంది, అది వచ్చే పాఠంలో చెప్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. ఈరోజు ఏమేమో చెప్పాను, ఇది అప్లోడ్ చెయ్యనా ఊరికేదో పనికి, అంత నవ్వులాటనే జరిగింది.